ఈయన పేరు సంతోష్ బుద్ధ. ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తూ కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు. తన తోటి వారిలోని దుఃఖాన్ని పోగొడుతున్నాడు. నేటి నీ దుస్థితికి కారణం గత జన్మ కర్మలు అని తెలుసుకుంటే ఇక అంతా ఆనందమే కదా అంటున్నాడు. ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది, అది అనుభవించక తప్పదు అని కృష్ణుడు కర్మ సిద్ధాంతం చెబితే దాన్నే న్యూటన్ చర్యకు ప్రతిచర్య అని చెప్పాడు కదా అంటాడు. వాలిని చాటుగా వధించిన రాముడు కృష్ణుడిగా చాటుగా వచ్చిన బాణానికే బలయ్యాడు. అదే కర్మ సిద్ధాంతం అంటాడు. ఎవరి కండక్టర్ బాబా? రండి తెలుసుకుందాం. సద్గురువులు, సాధు సంతులు, బాబాలు చెప్పే జ్ఞానాన్ని అలవోకగా బోధిస్తున్నాడు. జీవిత సత్యాల్ని అనర్గళంగా నేర్పిస్తున్నాడు. రండి మనం కూడా నేర్చుకుందాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇదిగో ఇతన్ని చూడండి, నా ముందు కూర్చున్నాడు. అత్యంత సామాన్యుడు, కానీ అతనితో మాట్లాడితే ఒక్క 5 నిమిషాలు తనతో మాట్లాడితే మీ దుఃఖం శాశ్వతంగా తొలగిపోతుంది. నిజం. అంతేకాదు, ఈ మానవ జన్మ ఎందుకో కూడా ఒక్క 5-10 నిమిషాల్లో మీకు అర్థమైపోతుంది. అవునా, నిజమా అని సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వకండి. అతనేం గురువు కాదు, అతనేం బాబా కాదు, అతనికి ఏం ఆశ్రమాలు లేవు, అలాగని ఆధ్యాత్మిక కేంద్రాలు లేవు. ఒక అత్యంత సామాన్యుడు, ఒక ఆర్టీసీ కండక్టర్. ఎస్, కానీ ఒక రమణ మహర్షి, ఒక జిడ్డు కృష్ణమూర్తి, ఇట్లాంటి ఎందరో ఒక మహానుభావులందరి వాళ్ళ బోధనల సారం అతని మాటల్లోంచి అలా అలవోకగా ప్రవహిస్తుంటుంది. ప్రతి ప్రశ్నలోనూ, ప్రతి జవాబులోనూ ఒక అద్భుతమైన తాత్విక ధోరణి. మీ ప్రతి ప్రశ్నకి, మీ జీవితంలో ప్రతి ప్రశ్నకి తన దగ్గర జవాబు దొరుకుతుంది. నేనే ఆశ్చర్యపోయాను. నిజంగా తను ఒక అద్భుతం. తన పేరు సంతోష్ బుద్ధ. తను సాధన, కర్మ సిద్ధాంతం ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుతున్నాడు. ధ్యానం గురించి మాట్లాడుతున్నాడు. ఇవి అందరూ చెప్పేవి కదా బిఎస్, ఇంకా కొత్తగా ఏముంది, అదే కదా. ఒక్క 2 నిమిషాలు ఒక్కబట్టండి. తనతో మాట్లాడడం మొదలుపెట్టాక ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం మీకు అర్థమవుతుంది. పదండి. గురుగారు నమస్తే. థ్యాంక్ యూ. నేను గురువుని కాదు, సామాన్యుని. లేదు, ఎందుకంటే సామాన్యుడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, వాళ్ళకి మామూలుగా మనం మత గురువులు, బోధకులు అందరూ గంభీరమైన వేషధారణ, భారీ బొట్లు ఇలా పెట్టుకుంటే వాళ్ళకు గురువు, బాబా లాగా కనబడతారు. వాళ్ళు చెప్పేది ఆనుతుంది. కానీ ఇలా చూడ్డానికి సామాన్యంగా ఉన్నా కూడా, చేసే పని అత్యంత సామాన్యమైన అయినా కూడా ఆధ్యాత్మికంగా అత్యున్నత శిఖరాలకి చేరుకోవచ్చు అనేది మీరు నిరూపించారు. అందుకే మిమ్మల్ని గురువు గారు అని సంబోధించారు. నేనే ఊరికే అనలేదు మిమ్మల్ని. అంటే నేను ఆశ్చర్యపోయా. ప్రపంచంలో అందరూ బాధ గురువులే ఎక్కువ ఉన్నారు, బోధ గురువులు తక్కువ ఉన్నారు. కరెక్ట్ గా చెప్పారు. సో థ్యాంక్ యూ. ముందుగా ఫస్ట్ నా గురించి మీరు తెలుసుకొని నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యాన్ని సమకూర్చినందుకు మీకు, మీ స్టూడియో సిబ్బందికి, వింటున్న మీ ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు గురుగారు. మీ యొక్క మంచి మనసుకి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే అంటే నిజంగా మీ గురించి తెలియనప్పుడు ఏం మాట్లాడతావు, ఏదో కండక్టర్ అంటున్నాడు, ఏం మాట్లాడతాడు ఇతడు అనుకున్నాను. కానీ మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత, అంటే ఇది అతిశయోక్తిలాగా అనిపించవచ్చు, కానీ నా జ్ఞాన చక్షువులు ఇలా తెరుచుకుంటున్న ఒక అనుభూతి, ఏదో కొత్త ధారణ ఒంట్లోకి ప్రవహిస్తున్న అనుభూతి. నిజంగా నేను ఆశ్చర్యపోయా. ఓ, ఇంత సింపులా? అంటే మీరు కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నప్పుడు, అవునా, అరే నిజమే కదా, అంటే మన జీవితంలో జరిగే కొన్ని అనుభవాల్ని మనం చూస్తుంటే, ఓ ఇది కదా కర్మ సిద్ధాంతం అంటే మీరు చెప్పిన మాటలు అంత గొప్పగా ఉన్నాయి. అసలు ఎవరు గురుగారు మీరు? మీ పరిచయం ఏంటి అసలు? అంటే ముందుగా నా జీవితం గురించి మీకు ఒక 30 సెకండ్స్లో ప్లీజ్.
నా జీవితంలో ఇది ఒక న్యూస్ పేపర్ సార్. అవును. ఇప్పుడు నేను ఇంతకుముందు స్టార్టింగ్లో గిట్లుండేది. ఒక చిన్న అంటే ఏమి తెలియని స్థితిలో ఉండేది. ఓకే. నేను ఎవ్వరు చెప్తే వాళ్ళ మాట నమ్మేది. అందరినీ నమ్ముతాం సార్. అవును, అంతే కదా. అట్లా నమ్మేది. ఇప్పుడు ఈ పేపర్ ఎటంటే అటు ఉంటుంది కదా సార్. అవును. సో ఇప్పుడు నేనేం చేసిన, ఇంతకుముందు నా జీవితం ఎట్లా జరిగిందంటే, నా కుటుంబ సభ్యుల చేత ఇట్లా నలిగిపోయాను, స్నేహితుల చేత ఇట్లా నలిగిపోయాను. మొత్తం నా జీవితం నన్ను ఇట్లా నలిపేసింది సార్. ఇది మీకు సింపుల్గా అనిపిస్తుంది, కొంచెం డెప్త్గా అర్థం చేసుకోండి. మొత్తం జీవితము ఇట్లా నలిపేసింది నన్ను. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక నన్ను ఇట్లా నిలబెట్టింది. ఓ మై గాడ్, ఇది నా జీవితం సార్. స్ట్రాంగ్, ఇంకా ఎటు వాలిపోకుండా. ఇప్పుడు నన్ను ఎవరు పడివేయలేరు, నన్ను ఎవరు టచ్ చేయలేరు. ఎటువంటి దానికి కూడా నేను చలించని స్థితిని పొందిన. సత్యం అనేది నాకు అణువున వంట పట్టి ఉంది. నేను నా జీవితంలో ఏది జరిగినా నిలబడే స్థితి పొందిన ఈరోజు. బా, ఒక్క చిన్న ముక్కలో జీవిత సారం అంతా చెప్పారు. వండర్ఫుల్. అంటే అది అందరికి సాధ్యం అవుతుందా? 100%. ప్రతి ఒక్కరికి ఈ భవబంధాలు, భార్య పిల్లలు, అమ్మ నాన్న, వీళ్ళతో మనకున్న అనుబంధాలు, ఈ డబ్బు, ఈ ఉద్యోగాలు, ఎన్నో భవబంధాలు మన చుట్టూ ఇట్లా చట్టంలాగా బిగించి మనల్ని ఒక జ్యూసర్లో వేసి జ్యూస్ పిండినట్టు పిండుతుంటది లైఫ్. అంటే సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనిషికి అన్వేషణ లేకపోవడం వల్ల, సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. సో బుద్ధుడు ఏం చెప్పినంటే, సంసారంలో నిర్వాణం అంటే దుఃఖరాహిత్య స్థితి, అంటే దుఃఖం లేనటువంటి స్థితిని పొందడం సాధ్యమేనా? మరి బుద్ధుడు చెప్పిండు. బుద్ధుడు సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడు అయింది కదా సార్. సో ఆయన సంసారంలో నిర్వాణం అంటే ఏందో మనకైనా ప్రపంచానికి చెప్పి తన జ్ఞానాన్ని ఇచ్చిండు. సో నాకు ఆ జ్ఞానం ద్వారా, నాకు శ్రీకృష్ణుడు ఇచ్చిన భగవద్గీత ద్వారా నేను ఆ స్థితిని పొందిన. అది అందరి లోపల సాధ్యమే అని నేను తెలుసుకున్నా. ప్రతి ఒక్కరికి సాధ్యమే అని నేను చెప్పడం మొదలుపెట్టాను సార్. మీకు దుఃఖం కలగదా ఇప్పుడు? అంటే నాకు దుఃఖం రాదు, అంటే నిలబడదు. దుఃఖం వస్తుంది, ఏదైనా సంఘటన జరిగినా, బాధ అనిపించినా ఉంటుంది, కానీ నిలబడదు. ఒక క్షణంలో రాలిపోతుంది. ఇప్పుడు చెట్టు మీద ఎండుటాకు ఎట్లా రాలిపోతుందో, ఇప్పుడు మా కుటుంబ సభ్యులలో, అంటే ఇంతకు ముందుకు నేను మా గురించి తెలుసుకో సార్, మా అబ్బాయి విషయం. అప్పటి సిచ్యువేషన్కు ఇప్పుడున్న స్థితికి, ఇప్పుడు నాకు ఎటువంటి స్థితి వచ్చినా, రిపీట్ మళ్ళీ ఏ స్థితి వచ్చినా ఆ దుఃఖం అనేది ఇప్పుడు నిలబడదు. అంటే చెట్టు మీద ఎండుటాకు ఎట్లా రాలిపోతుందో అట్లా రాలిపోతుంది. అంటే మన లోపల నీకు అవి రాలిపోతాయి, అది సహజంగా రాలిపోతాయి. అది సత్యంలో ఉంటుంది. అదంతా ట్రూత్, జ్ఞానంలో మన లోపల జ్ఞానం వికసించిన కొద్దీ మనకు సత్యం అర్థమవుతుంది. అంటే జీవితం అంటే ఏంది, మనం భూమి మీదకి ఎందుకు వచ్చినాము, ఏ పర్పస్ మీద వచ్చినామో ఆ పర్పస్ మనకు అర్థమైన కొద్దీ ఒక్కొక్క కుటుంబ సభ్యులు మనం బేస్ చేసుకొని, ఇప్పుడు మన భార్య మన జీవితంలోకి ఎందుకు వచ్చింది, పిల్లలు మన జీవితంలోకి ఎందుకు వచ్చిరు, మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులకు మనకు ఎట్లా లింక్ ఉంటుంది, స్నేహితులకు, మనం ఆఫీస్లో పనిచేసే వ్యక్తులకు, బాస్కు, మన చుట్టూ ఎన్విరాన్మెంట్కు మనకు ఎట్లా క్రియేట్ అవుతుంది, ఇదంతా సత్యం మనకు అవగాహన వస్తుంది. అంటే భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలో అంత డెప్త్ ఉంటుంది. నేను సాధన ప్లస్ భగవద్గీత రెండు కంప్లీట్ చేసుకుంటూ ఇట్లా జీవితం ఇప్పుడు ముందుకు కొనసాగిన. సో ముందుగా ఏమైందంటే, నాకు అసలు మీరు కండక్టర్. అవును సార్. రైట్. సాధారణమైన జీవితం, భార్య పిల్లలు, పొద్దున్న లేస్తే రేషను, ఆ కూరగాయలు, ఇంతేగా లైఫ్, టికెట్ అంతే. అవును సార్. ఈ లైఫ్ నుంచి ఈ లైఫ్కి ఎలా మారారు అసలు? అంటే ఏదో బలమైన ఒక సంఘటన ఉంటది ప్రతి మనిషిలో, ఒక మలుపు తిరగడానికి. ఏది మిమ్మల్ని ప్రేరేపించింది? అంటే ఇంత ముందు జీవితం అట్లా జరిగింది సార్. ఓకే. అట్లా జరిగిన తర్వాత 2019లో నాకు ఇద్దరు బాబులు. మా చిన్న బాబు ఆటోలో స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. అయ్యో. యాక్సిడెంట్ అయ్యి ఒకే ఆటోలో మా ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇంకొక 4 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్తుంటే ఆటో యాక్సిడెంట్ జరిగింది. ఆటో యాక్సిడెంట్ జరిగిన తీరు నన్ను అన్వేషణకు గురి చేసింది. ఓకే. దానికంటే ముందు ఏం జరిగిందంటే, మనము ఈ పక్కీరోళ్ళు అంటాం కదా సార్, నేను హైదరాబాద్లో రెంట్కి ఉండేటి. సో మా ఇంటికి ఒక పక్కీర్ అతను వచ్చి జస్ట్ ఒక 15 days ముందే, మా అబ్బాయి చనిపోయే ముందు ఇంటికి వస్తే, మామూలుగా ఎవరైనా వస్తే మనం 5-10 రూపాయలు ఇస్తాం కదా సార్, అట్లనే మా అబ్బాయి ఇచ్చిండు, ఆ చనిపోయిన అబ్బాయి ఇచ్చిండు.
ఓ ఇచ్చినప్పుడు ఈ బాబును ఒక 20 రోజుల పాటు ఇంట్లోనే ఉండని, గడప దాటనీయకని చెప్పిండు. ఈ చెప్పిన మాట ఆ వ్యక్తి వచ్చింది, మా పేరెంట్స్, మా అమ్మ నాన్న ఉన్నారు, మా సిస్టర్ ఉంది, మా సిస్టర్ పిల్లలు ఉన్నారు, మా మిస్సెస్ ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. మన మైండ్ కొట్టి పడేస్తుంది. నాకు తెలియదు అప్పుడు. అంతే కదా, మనకేం కొట్టి తెలుసా? పడేస్తే ఏదో ఇట్లా చెప్తారు అనుకుంటాం మాట్లాడుతున్నా. కదా సార్. సేమ్ అదే కొట్టిపోయిండు. చెప్పిపోయినాం కానీ 20 రోజులు అని చెప్పిపోయిండు. సరిగ్గా 18 రోజు ఇన్సిడెంట్ జరిగింది. మా అబ్బాయి చనిపోయిండు. ఆ వ్యక్తి ఎందుకు చెప్పిండు, ముందే ఎట్లా డిసైడ్ అయి ఉంది. ఇంకొకటి ఆటో యాక్సిడెంట్లో ఏమైందంటే, మా పెద్ద అబ్బాయి ఇప్పుడు డ్రైవర్ కొంచెం బలిష్టంగా ఉంటాడు. ఆ, ఆటో డ్రైవర్ పక్క ఉండి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు, మా చిన్న అబ్బాయి లోపల కూర్చున్నాడు. లారీ ఇట్లా అంటే ఇట్లా యూ టర్న్ తీసుకుంటుంది ఆటో. లారీ వచ్చి ఇట్లా కొట్టింది. ఆటో కరెక్ట్ మంట ఇట్లా ఎదురుగా కాదు, ఇట్లా ఆటో అడ్డం ఇట్లా రోడ్ టర్న్ అంటే స్పీడ్లో వచ్చి లారీలో కొట్టింది. లారీ కొడితే ఆటో 4 పల్టీలు వేసింది సార్. ఇక్కడ డ్రైవర్ పక్క ఉండి మా పెద్ద అబ్బాయి కూర్చున్నాడు. ఇక్కడ లారీ వచ్చింది, మా పెద్ద అబ్బాయికి కొట్టింది. కొడితే మా పెద్ద అబ్బాయి ఎట్లుండాలి సార్, ఇక్కడ తుక్కు తుక్కు అయిపోవాలి నిజానికి. 4 పల్టీలు కొట్టింది ఆటో. మా పెద్ద అబ్బాయికి చిన్న ఇంజురీ కాలే. అవును సార్, సత్యం మీకు చూపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి మొత్తం సోషల్ మీడియాలో హై వచ్చింది. మీకు కొట్టండి, యూట్యూబ్లో కొడితే ఉప్పల్ ఆటో యాక్సిడెంట్ అని కొడితే వచ్చేస్తుంది. ఇది జరిగింది. మా చిన్న అబ్బాయి ఆటో పల్టీ కొట్టినప్పుడు ఆటో కిందికి వెళ్ళిపోయి లారీ కిందికి వెళ్ళిపోయింది, టైర్ కిందికి. మిగతా 6 పిల్లలకి, మిగతా 5 మెంబర్స్ పిల్లలకి ఎవరు కాలే, డ్రైవర్ కూడా ఏం కాలే. అందరు జస్ట్ బేసిక్ ప్రాథమిక చికిత్స కూడా అవసరం లేకుండా వచ్చారు. నాకు ఆ పకీరతను వచ్చిన చెప్పిపోయిన మాటలు, ఈ ఇన్సిడెంట్ మొత్తం నా మైండ్లో ఇక చనిపోయిన తర్వాత ఏమైందంటే, ఇక నేను టోటల్ డిసప్పైర్, మతి స్థిమితం లేను, అంటే పిచ్చోడు అయిపోయారు అనుకున్నారు సార్. ఆ టైంలో మా భార్య, వాస్తవానికి తల్లికి ఎక్కువ ఉండాలి దుఃఖము, మా భార్యనే తనకు తాను నిలబడి నన్ను నిలబెట్టింది. సో తనకు నేను ఫస్ట్ తనే నన్ను నిలబెట్టింది. ఇవాళ ఇట్లా నిలబెట్టింది సార్. ఇప్పుడు ఆ దుఃఖం ఉందా? ఇప్పుడు హ్యాపీగా సార్, మా అంత హ్యాపీగా. ఇప్పుడు మా కుటుంబం, మా అబ్బాయి ఉన్నాడు, మా మిసెస్ ఉంటది. ఇప్పుడు సత్యం ఎరుకైన తర్వాత, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు ఎవ్రీ మూమెంట్ ఏది ఎట్లా జరుగుతుంది అనే మీద ఒక అవగాహన వచ్చింది. సో సత్యం వాళ్ళకి ఎప్పటికప్పుడు వివరిస్తూ వాళ్ళని గైడెన్స్ చేస్తూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సార్. ఫుల్ మామూలుగా ఉండదు. ప్రపంచంలో మరణం కూడా మీకు దుఃఖానికి కారణం కాదు ఇంకా 100%. నాకు ట్రూత్ అర్థమైనప్పుడు ఏంటా సత్యం మాకు కూడా చెప్పండి. అంటే అసలు ప్రతి బాధలే కదా దుఃఖానికి హేతువు. అవును, బాధలే దుఃఖానికి హేతువు. కొడుకు అనే కన్న ప్రేమ, భార్య, నా పిల్లలు, మా అన్న, తమ్ముడు, ఇవే కదా. మరి దీని నుంచి విముక్తి పొందడానికి ఏముంది అంటే మనకు సత్యం అర్థమవుతుంది. సత్యం నాకు ఈ జీవితం ఆయన చెప్పిపోయింది కదా సార్. అవును, అసలు ఏంది చెప్పుడు జీవితం, మనిషి జీవితాన్ని ఎవరు నడిపిస్తారు ఆయనకు ముందే తెలుసా? ఎట్లా తెలిసింది? అసలు ఆయన ఎవరు పంపించారు? ఈ అన్వేషణ మొదలైంది సార్ నాకు. ఈ అన్వేషణ మొదలైన తర్వాత నేను స్పిరిచువల్ పార్ట్లోకి వచ్చేసిన తర్వాత నా అన్వేషణ ద్వారా నాకు కరెక్ట్ గురువులు పరిచయం అయ్యారు, కరెక్ట్ మార్గంలో ఎదిగిన. ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని బుక్స్ చదవడం అలవాటైంది నాకు. ఒక యోగి ఆత్మకథలో యోగానంద పరమహంస, అప్పుడే ఒక వ్యక్తి నాకు పర్సన్ ఈ బుక్ ఇచ్చిండు. అందులో కాశీ అనే అబ్బాయి ఉంటాడు సార్. అబ్బాయి ఆ ఒక యోగానంద బుక్లో పరమహంస రాస్తాడు అనమాట. ఒక చిన్న అబ్బాయి హాస్టల్లోకి వెళ్ళి 13 years అబ్బాయి, ఆయన చనిపోయేది ఆయన ముందే తెలుస్తుంది ఆ యోగికి. తెలిసినప్పుడు ఈ హాస్టల్ నుంచి మీరు వెళ్ళొద్దు, మీ నాన్న వస్తే పంపియా నేను అంటే, వాళ్ళ ఫాదర్ వచ్చి తిడతాడు. అంటే సెలవులు వచ్చినప్పుడు పంపించారు కదా. అప్పుడు ఆయన బలవంతంగా ఫాదర్, ఈయననేమో చెప్పలేం కదా సార్ సత్యం, ఇట్లా జరుగుతుందని చెప్పలేడు కదా తల్లిదండ్రులకు. సో తల్లిదండ్రులు అప్పుడు ఆయన ఏదో చెప్పి ఇంటికి వేస్తే వాంతులు విరాచనాలు చేసుకొని చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు ఈ యోగానంద పరమహంస కోల్కతా వీధులలో పోతుంటే ఒక తల్లి గర్భంలో మళ్ళీ జన్మ తీసుకుంటాడు. ఆ గర్భంలో నుంచి పిలుస్తాడు నేను యోగానంద పరమహంసను. సో ఇది నిజమేనా అని నాకు ఆ బుక్ ద్వారా పరిచయం సార్. ఆ బుక్ ద్వారా ఇది నిజమే, ఈ సత్యం తెలుసుకోనా, ఇది సాధ్యమేనా అని ఇట్లా అనిపించింది. తర్వాత నాకు హిమాలయ యోగులతో నా జీవనం అని ఒక బుక్ ఉంటుంది. అందులో
ఉత్తర భారతాన ఒక ఉన్నతమైన ఆత్మ జన్మ తీసుకొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టబడును అని ఒక కొటేషన్ ఉంది అది అసలు. అది మహాత్మా గాంధీ. ఆయన పుట్టక ముందుకు రాసిన బుక్ అది. మహాత్మా గాంధీ పుట్టక ముందుకు రాసిన బుక్ అది నాకు చేరింది. అది ఎట్లా చేరింది అనేది నాకు సంబంధం లేదు. అది చేరింది ఆ కొటేషన్ చదివిన అసలు ముందే డిసైడ్ అయి ఉంటుంది అని నా అన్వేషణ మొదలైంది సరిగా. అట్లా డీప్గా మెడిటేషన్, ఈ ఆధ్యాత్మిక మార్గంలో మెడిటేషన్ చేయడం. నేను తర్వాత బుద్ధుని సెంటర్లో అంటే నేను బాగా ఈ ఆధ్యాత్మిక సంస్థలన్నీ తిరిగిన, ఎక్కడ దీనికి పరిస్థితి నాకు ఆన్సర్ దొరుకుతుందని తిరిగినప్పుడు అన్ని సొసైటీలు తిరిగినప్పుడు నాకు ఎక్కువ మెడిటేషన్ అనేది బుద్ధుని సెంటర్లో బుద్ధుని విపస్సన పోయి నేను ఎక్కువ సాధన చేసిన తర్వాత నాకు ఫిజికల్గా అన్నపూర్ణ మేడం గురువు దొరికారు. నాకు సాధనలో కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను మంచి మార్గంలోకి ప్రయాణించారు. ఆ తదనంతరం నాకు రమణ మహర్షి తెలియకుండానే నా జీవితంలోకి వచ్చి కొన్ని అంటే ఆయన భౌతికంగా లేడు, నాకు భౌతికంగానేమో ఫిజికల్ గురువేమో అన్నపూర్ణ మేడం, సూక్ష్మంగానేమో రమణ మహర్షి. నాకు ఏదైతే అవసరమో కాదు, నాకు దుఃఖం నుంచి ఎట్లా బయటపడాలి చెప్తా సార్. అంటే ఇది కొనసాగింపు, అంటే మాకు చాలా అదిగా ఉంది ఇలా కొనసాగింపు. సో ఎంత మార్గంలో వచ్చినాక తర్వాత నాకు మనిషి జీవితము కర్మ నడిపిస్తుందని ఒక అవగాహన వచ్చింది. ఎవ్రీ మూమెంట్ కర్మనే నడిపిస్తుంది మనిషిని, వేరేది ఏం లేదు. మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ ఫలితం మనల్ని వెంబడిస్తుంది. ఆ కర్మ ఫలమే మన జీవితం. ఈ కర్మ ఫలం ద్వారానే మనం ఎవరెవరికి రుణం ఉంటామో ఆ రుణం సంబంధించి ప్రతి వ్యక్తి ఎవరైతే మనం ఉంటామో అంటే ఇప్పుడు ఇంతకుముందు పాస్ట్ లైఫ్లో ఎవరెవరికి మనం రుణం ఉంటామో ఆ రుణం తీర్చుకోవడానికి మన కడుపులో జన్మించడమో, మనకు భార్యగా రావడమో, తండ్రిగా రావడమో ఇది జరుగుతుంది. దీనికి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా సార్. పూర్వం ఒక గ్రామంలో ఒక మంచి ఒక జ్ఞాని ఉన్నాడు సార్. అంటే వాళ్ళు ఇద్దరు పుణ్య దంపతులు, వాళ్ళకు పిల్లలు ఉండరు. కొద్ది రోజులు ఇట్లే దైవనామ స్మరణ, ఆరాధన, పూజలు ఇట్లా చేసిన తర్వాత కొద్ది రోజులకు ఇద్దరు సంతానం జన్మిస్తారు. ఇద్దరు సంతానం వచ్చిన తర్వాత ఆయన కొంచెం జ్ఞాని, అంటే సత్యాన్ని తెలుసుకునే ఆ సూక్ష్మ దృష్టి చూసే జ్ఞాని. సో వీళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత తొట్లెలు వేస్తారు కదా సార్. మనం ఆ తొట్లెలు వేసినప్పుడు ఈ జ్ఞాని వాళ్ళు ఏంది వాళ్ళ రహస్యం ఏందో తెలుసుకుందామని వాళ్ళ మనసులోకి తొంగి చూచి లోపల ఆలోచనలు ఏం జరుగుతుందనే సూక్ష్మాన్ని చూసే దృష్టి ఈయనకు ఉంటుంది, ఈ తండ్రికి ఉంటుంది. వాళ్ళిద్దరు బాబులు ఇద్దరు కవలలు పుడతారు వాళ్ళకు. అందులో ఒక బాబు ఏమనుకుంటాడంటే ఈ దంపతులు నాకు 2 రూపాయలు బాకీ ఉన్నారు, ఆ 2 రూపాయలు బాకీ తీరంగానే నేను మళ్ళీ ఆ రుణం తెచ్చుకోగానే నేను వెళ్ళిపోతా అని ఒక ఆయనకుంటాడు. అంటే ఇది తొట్లెలు ఉన్నప్పుడు జరిగిన సంభాషణ. ఈయన ఇంకో బాబుకి చెప్తాడు, ఇంకో బాబు వాళ్ళకు నేను 100 రూపాయలు బాకీ ఉన్నా, ఆ 100 రూపాయలు వాళ్ళ నుంచి నాకు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది విని జ్ఞాని కదా సార్, భార్య వీళ్ళిద్దరు నాకు ఇన్ని రోజులకు దొరకక సంతానం దొరికితే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే నా భార్య నిలబడదు అని కొంచెం అన్వేషించి భార్యకు చెప్తాడు, ఎట్టి పరిస్థితులల్లో వాళ్లకు నీ చేత డబ్బులు ఇవ్వడం కానీ నీ చేత డబ్బులు తీసుకోవడం కానీ, డబ్బులు ఇవ్వద్దు పిల్లలకు, మీరు డబ్బులు తీసుకోవద్దు అని భార్యకు చెప్తాడు. చెప్పిన తర్వాత ఎందుకు చెప్పిండో అని ఆలోచించుకొని సరే ఎందుకైనా నా భర్త కరెక్ట్ చెప్తాడని అనుకుంటుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ చిన్న బాబులకు ఇద్దరికి ఆ 2 రూపాయలు పెట్టి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కొచ్చి ఆ చిన్న అబ్బాయికి అన్నీ చేస్తూ ఉంటుంది. ఆ 2 రూపాయల వస్తువులు అన్నీ పూర్తి అయిపోగానే ఆ అబ్బాయి చనిపోతాడు. సరిగా చనిపోయిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఆహా ఏమిటి విధిరాత, నేను డబ్బులు ఇవ్వద్దన్నా కానీ ఏదో రకంగా కూడా రుణం తీసుకున్నాడు అనేది విధిరాత ఎట్లా పనిచేస్తుందో నాకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మరింత జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద అబ్బాయికి ఈ ఒక అబ్బాయి అయితే పోయింది, ఈ అబ్బాయితో ఉందామని మళ్ళీ భార్యకు చెప్పుకొని భార్యను నిలబెట్టుకుంటాడు. మళ్ళీ ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత కొద్ది రోజులు మంచిగా ఏదో మంచి ఒక పని చూసుకొని పని చేసుకుంటూ ఉంటాడు. పని చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల కోసం కొద్దిగా ఆ రోజుల్లో డబ్బు దాచిపెడతాడు. కరెక్ట్ 100 రూపాయలు అయినాక ఇంట్లో ఒక డబ్బాలో పెడతాడు డబ్బులు, ఒక డబ్బాల బాక్సులో పెట్టి దూలం మీద పెడతారు. ఆ 100 రూపాయలు అయిపోయినాక ఎందుకో సార్ ఆ ఇల్లు అంటుకుంటుంది.
అంటుకున్నప్పుడు ఆయన దృష్టి ఆ ఇల్లు మీద పడుతుంది. ఆ ఇల్లు మీద పడ్డప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది, ఈయన ఉండడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంటుంది. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ ఈయన దృష్టి డబ్బుల మీద ఉంటుంది, ఇల్లు మీద ఉండదు. పోయి ఆ డబ్బుల మీద ఉన్న ఆ బాక్స్ని తీసుకొచ్చి జస్ట్ డబ్బు ఇచ్చే ముందు ఏమవుతుందంటే ఈ డబ్బు వాళ్ళ అమ్మకి అందిస్తాడు. ఈ 100 రూపాయల డబ్బు వాళ్ళ అమ్మకి అందిస్తాడు. అందియంగానే ఆ ఇంట్లో దూలము కాలి ఈయన మీద పడతాడు, ఈయన మీద పడి చనిపోతాడు. అప్పుడు విధిరాత ఏంటో ఎట్లా పనిచేస్తుందో నాకు ఈ స్టోరీ ద్వారా అర్థమైంది సార్. సో మనకి ఎప్పుడైతే గత జన్మలో మనం ఏదైతే రుణం ఉంటామో, కర్మఫలాల ద్వారా రుణం ఉంటామో, ఆ రుణం ద్వారా వీళ్ళు మన జీవితంలోకి వచ్చి ఆ కర్మ పూర్తి కాగానే ఒక్క సెకండ్ కాలం భూమి మీద ఉండరు ఎవరు. ఎనీథింగ్ ప్రపంచం మొత్తంలో మీరు 800 కోట్ల మందిలో వాళ్ళ కర్మను బేస్ చేసుకొని కర్మ పూర్తి అయిపోతే ఒక్క సెకండ్ కూడా భూమి మీద ఉండరు. జీవితం అంత పర్ఫెక్ట్గా నడుస్తుంది. ఈ సత్యం నాకు ఆ స్టోరీ ద్వారా అంటే ఇంకా చాలా ఉంది. అంటే నేను విధిరాత అంటే అదేనా? ఆ విధిరాత అంటే మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ కర్మ ఫలాన్ని మనల్ని చేపించేది విధిరాత. మనల్ని మళ్ళీ అనుభవించేటట్టు చేపిస్తుంది కదా, అది విధిరాత. అది మళ్ళీ మన దగ్గర తీసుకొచ్చి పెడుతుంది, అదే విధి. విధిరాతను మార్చలేం, సాధ్యం కాదు. విధిని రాతను మార్చలేం, కానీ విధిని జయించాలంటే అది మళ్ళీ దైవం చేతనే సాధ్యం. దైవం చేతనే సాధ్యం. మనం మార్చుకోలేం. ఎప్పుడైతే విధిని జయించాలంటే ఇప్పుడు నేను ఈ జన్మలో కొన్ని కర్మలు చేసేసారు, కొన్ని బ్యాడ్ కర్మలు చేసినా, కొన్ని గుడ్ కర్మలు చేసినా. ఆ బ్యాడ్ కర్మల ఫలితమే నా దుఃఖం. నా జీవితంలో దుఃఖం ఉంది అంటే నేను ఏదో ఒకరిని కొట్టడమో, ఒకరిని హింసించడమో, రకరకాల కర్మలు చేస్తాం కదా. ఈవెన్ పిల్లల్ని కొట్టిన, సొసైటీలో ఎవరిని అవమానించిన, హేళన చేసిన, రకరకాలుగా ఏది చేసినా సార్, చేసిన ప్రతి దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే మన జీవితం సార్. ఇది కర్మ సిద్ధాంతం మీకు ఎట్లా చెప్పాలంటే భగవద్గీతలో మనకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగ. ఇది కర్మ. దీని స్టోరీ ఏంటంటే కర్మ చేయి, ఫలితాన్ని ఆశించకు, ఎట్ ఏ టైం మళ్ళీ కర్మను మానకు అంటుండు. ఇది మనం డీప్గా అర్థం చేసుకుంటే సృష్టిలో మనల్ని కర్మ చేయమంటుండు, కర్మ ఫలాన్ని ఆశించకంటుండు. మళ్ళీ ఉత్తగుండొద్దని ఆయన చెప్తుండు. చెప్పింది ఎవరు? పరమాత్మ. అసలు అది ఎట్లా సాధ్యం అని చెప్పి నాకు మళ్ళీ డీప్ మెడిటేషన్, ధ్యాన సాధన, రమణ మహర్షి పుస్తకాలు, ఈ కర్మ సిద్ధాంతం మీద కొన్ని బుక్స్ చదువుకుంటూ వస్తున్నాక రమణ మహర్షి ఉపదేశ సారంలో నాకు కొన్ని అవగాహనకు వచ్చినాయి. తర్వాత మళ్ళీ కర్మలు ఎట్లా చేయమనేది ఇంకో శ్లోకం చెప్తాడు. యోగస్య కురు కర్మాని సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ అసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యత. అంటే యోగస్య కురు కర్మాని అంటే యోగస్య అంటే యోగ స్థితిలో ఉండి, కురు అంటే చేయడం, కర్మాని అంటే కర్మలు చేయాలి, సంగం త్యక్త్వా ధనుంజయ అంటే సంగం అంటే ఆసక్తిని వదిలిపెట్టి, ధనుంజయ అంటే రావాల్సినవి వస్తాయి. అర్థమైందా సార్? సో యోగ స్థితిలో ఉండి మనల్ని కర్మలు చేయమన్నాడు, కర్మల మీద మళ్ళీ ఆసక్తిని వదిలిపెట్టమన్నాడు. ఇంత పర్ఫెక్ట్గా చెప్తుండు. మళ్ళీ సిద్ధ అసిద్ధ్యం అంటే సిద్ధి అంటే విజయము, అసిద్ధ్యం అంటే అపజయము. అంటే నీ వచ్చిపోయే విజయాలను, అపజయాలను అంటే నీ రిజల్ట్ను, మనకు రిజల్ట్ ఉంటుంది కదా సార్, ప్రతి దాని రిజల్ట్ రాకపోవడం, వీటిని కూడా సమానంగా చూడమని చెప్తుండు. సమత్వం యోగ ఉచ్యతే, అన్ని సమానంగా చూడడం. ఇదంతా చదివినాక నాకు ఆ డీప్గా సాధన చేసినాక ఇవన్నిటి మీద అవగాహన వచ్చింది సార్. అట్లా సాధ్యమా? 100% సాధ్యం. అంటే మీకు అపజయాన్ని కూడా సమభావంతో చూడడం సాధ్యం. సత్యంలో, ట్రూత్ లో ఉంటే సాధ్యం. అది నేను ఇప్పుడు అట్లే ఉంటా, అదే స్థితిలో ఉంటా సార్. అంటే మన జ్ఞానం సిద్ధించేలా కొద్దీ మనం ఆ స్థితిలోకి వెళ్తాం. మీకు కర్మ మీద అవగాహన రావాలంటే ఇంకొక చిన్న స్టోరీ చెప్తా సార్. చెప్పండి. పూర్వం ఒక నాస్తికుడు ఉంటాడు. నాస్తికుడు ఒక గురువు దగ్గరికి పోతాడు. నాస్తికుడు అంటే ఏది నమ్మనివాడు, నాస్తి అంటే నమ్మనివాడు. అంటే ఆయన ఏది నమ్మడు కదా సార్. అంటే మన కళ్ళ ముందు కనబడేది నమ్ముతాం. ఆ నమ్మకపోవడం వల్ల ఈయన ఏం చేస్తాడు, గురువుల సత్సంగం దగ్గరికి పోతే గురువు చెప్తాడు, ఇదంతా ఉత్తదే, కర్మ లేదు, ఏం లేదని చెప్పేస్తాడు. చెప్పేస్తే ఆయన కొంచెం గురువులు కొంచెం జ్ఞాన దృష్టి ఉంటుంది కదా సార్. ఈరోజు రాత్రి నిన్ను బలవంతంగా 2 వ్యక్తులు అన్నం తినిపిస్తారు,
నోట్లే బలవంతంగా అన్నం తినిపిస్తారు. సో దీన్ని తప్పించుకో అని ఆ గురువు అనేది చెప్తాడు. గిదేముంది, ఈయనేం గురువు, నన్ను అన్నం ఎవరు తినిపిస్తారు, నేనే తినాలి అని ఈయన అనుకుంటాడు సార్. కానీ ఈయన ఇంటికి వస్తాడు, నాస్తికుడుగా సార్, ఇంకా జయించాలని ఎక్కువ కుతూహలవుతుంటుంది కదా. సో ఇంటికి వచ్చినాక ఆయన ఆ ఇంటికి వచ్చే ముందు భార్య మంచి వంటలు చేసి పెడుతుంది. ఆయనకు అరే ఇదేదో నా కోసమే ఏదో ఉంది, ఆ గురువు చెప్పిన డౌట్ వచ్చి ఇంట్లో ఉండొద్దని, ఇవన్నీ ఉంటే నాకు తినబుద్ధి అవుతుంది, నేను తినపోతే వీళ్ళు తినబెడతారు అని ఒక ఆలోచన వస్తుంది మైండ్కి. ఇమ్మీడియట్లీ నేను ఒక బుద్ధి కర్మానుసారి, అంటే కర్మ ఎప్పుడు మన బుద్ధి మన బుద్ధి ఎట్లా పనిచేస్తుంది అంటే కర్మ డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఓకే, మన డైరెక్షన్ లో కాదు, బుద్ధి మన చేతులలో ఉండదు, ఎప్పుడు కర్మ డైరెక్షన్ లో బుద్ధి ఉంటుంది. బుద్ధి మన చేతులు, ఎవరి చేతులు ఉండదు. బుద్ధి అనేది ఒక పనిముట్టు. ఇప్పుడు మనకు శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఎట్లా పనిచేస్తుందో బుద్ధి అనేది ఒక టూల్. దాని పని ఏంటంటే మనం ఏదైతే కర్మ చేస్తామో ఆ ఫలితం వైపు మన బుద్ధి ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తుంది. దీన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. సో అయితే ఈ నాస్తికుడు అవన్నీ చూసిన తర్వాత ఇదేదో గ్యామ్లింగ్ ఉన్నదని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఊరవతలకి వెళ్తాడు. ఆ ఊరవతలకి వెళ్ళినాక ఈడ కనబడతారు వీళ్ళు జనాలు కనబడితే వద్దని చెప్పి చెట్టు ఎక్కి కూర్చుంటాడు. చెట్టు ఎక్కి కూర్చున్న తర్వాత ఇక నన్ను ఎవరు ఏం చేయలేడు, ఆ గురువును నేనే జయించినా అని మంచిగా అనుకుంటాడు. ఆ పక్క విలేజ్లో ఒక 3 దొంగలు ఉంటారు సార్. ఆ పక్క విలేజ్లో దొంగతనం చేసుకొని ఆ నగలు, బంగారు నగలు, డబ్బులు అన్నీ తీసుకొని వీళ్ళు పారిపోతూ ఉంటారు. ఆ పారిపోయినప్పుడు పారిపోతున్న క్రమంలో వీళ్ళు చెట్టు కిందకి వస్తారు. ఏ వ్యక్తి అయితే చెట్టు ఎక్కిండో ఆ చెట్టు కిందికి 3 వస్తారు. ఈ 3 రాకముందుకు ఏం జరుగుతుందంటే అక్కడ పని చేసుకునే వ్యక్తులు, అక్కడ కర్మ అంటే వేరే కర్మ చేసుకునే వ్యక్తులు వచ్చి అక్కడ భోజనం చేస్తామని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు తర్వాత ఆ భోజనం చేసుకునే సందర్భంలో అన్నీ రెడీ చేసుకోగానే వాళ్ళకు ఒక పులి గాండ్రింపు సౌండ్ వస్తుంది, అంటే క్రూర జంతువు సౌండ్ వస్తుంది. ఆ క్రూర జంతువు సౌండ్ రాగానే వాళ్ళు ఆ పని వాళ్ళు లేచి వెళ్ళిపోతారు, భోజనాలు అక్కనే వదిలిపెడతారు. వెళ్ళిపోయారు కదా సార్. వాళ్ళు వెళ్ళిపోగానే దొంగలు వస్తారు. దొంగలు వచ్చి వీళ్ళు పంచుకోవాలి వాళ్ళ నగలు అవన్నీ, వీళ్ళు 3 షేర్ చేసుకోవాలి. ఆ టైంలో ఈ టైంలో వీళ్ళకి ఈ ఆహార పదార్థాలు కనబడతాయి. అరే మన కోసం ఎవరు, ఇది బాగుంది అని చెప్పి వాళ్ళు అందులో దొంగకి ఏం చేస్తారంటే ఈ ఆహారం కనబడే మనకి ఎంత మంచి జరిగిందిగా, అన్నం బాగుంది తిందామని ఒకరికి దొంగకు ఆలోచన వస్తుంది, ఒక దొంగకు ఒక ఆలోచన వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇది తిందామని రెడీ చేసుకునేటప్పుడు అందులో ఇంకో దొంగకి ఏమొస్తుంది అంటే ఇందులో ఎవరు విషం పెట్టిరు, వీళ్ళు తిన్న తర్వాత మనల్ని ఎవరో వెంబడిస్తుర్రు, మనం తిన్న తర్వాత మనకేమన్నా అయితే ఈ నగలు తీసుకుపోదామని ఎవరో మనల్ని వెంబడిస్తుర్రు మనల్ని అని చెప్పి వీళ్ళకు ఇంకో ఆలోచన వస్తుంది సార్. ఇది మంచి ఆలోచన అర్థం చేసుకుని ఇందులో 3వ వ్యక్తి మొత్తం పరిశీలిస్తూ ఉంటాడు, ఎవరున్నారు ఏం కదా అంటే ఎవరి మైండ్ అట్లా పనిచేస్తుంది కదా సార్. సో పని చేసినప్పుడు వానికి ఏం చేస్తారంటే పైన కదలికలు కనబడతాయి చెట్టు మీద. సో వీళ్ళిద్దరు చెప్పేది కరెక్టే. కదలికలు కనబడినప్పుడు ఆయన 3వ వ్యక్తి చూస్తాడు. చూసినప్పుడు ఇదే నిజం సత్యమే అని చెప్పి ఆయన అప్పుడు కిందికి తీస్తాడు. కిందికి దించి మా కోసమే నువ్వు ఆహార పదార్థాలు పెట్టి మా డబ్బులు దొంగిలించాలని ఇవన్నీ చేస్తున్నావు కదా అని అంటారు. లేదు నాకు సంబంధం లేదు, ఇది ఎవరు పెట్టిరో ఏం లేదని ఎంత ప్రయత్నిస్తాడు సార్ అని చెప్పినాక వీళ్ళకి ఏం డౌట్ వస్తుంది సార్, నిజంగానే పెట్టిన అనిపిస్తుంది. ఈయన తినమంటే తినరు, తినకపోయి సార్ నిజంగానే డౌట్ వచ్చినాక అప్పుడు 2 వ్యక్తులు ఏం చేస్తారంటే బిర్రగా ఆయన కట్టేస్తారు, ఆ చెట్టుకు కట్టేసి 2 నోట్లు బలవంతంగా పెడతారు. అప్పుడు ఆయనకు ట్రూత్ అర్థమవుతుంది. అంటే విధి మనల్ని ఎట్లా వెంబడిస్తుంది, విధి వెంబడించినప్పుడు మనం ఎట్లా అనుభవించాల్సి వస్తుంది అనే దాని మీద నాకు ఆ కథ కొంచెం ఇంట్రడక్షన్. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది సార్, ఇందులో మీకు కనబడేది ఒకే వ్యక్తి కనబడుతుంది, అంతేనా లేదా? కానీ మనం ఎట్లా చూసాలంటే సూక్ష్మ దృష్టితో చూడాలి. ఈ పర్సన్నే చూడొద్దు. ఈ పర్సన్ కర్మలో ఈయన ఉన్నాడు, దొంగలు ఉన్నారు కదా సార్ 3, వాళ్ళ కర్మలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేసుకుంటారు, పంచుకుందామని వచ్చారు, పోతారు. మళ్ళీ రైతులు అక్కడ పని చేసుకునే వ్యక్తులు వాళ్ళ కర్మ చేసుకున్నారు, తిందుంది. అంటే టోటల్ గ్రూప్ కలిస్తేనే అది కార్యం జరిగిందా లేదా? ఎవరి కర్మలో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ గ్రూప్ జరిగింది, కర్మ ఇట్లా పనిచేస్తారు. అంటే ఇప్పుడు మీరున్నారు సార్, మీ కర్మలో మీరుంటారు, నా కర్మలో నేను ఉంటా. సో ఇప్పుడు మన ఇద్దరం కలిస్తేనే ఈ కార్యం జరుగుతుంది. సో ఇట్లా సొసైటీలో కర్మలు 3 రకాలు ఉంటాయి. మనిషికి ఇండివిజువల్ కర్మ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక 2 భార్యాభర్తలు 2 పిల్లలు అనుకోండి.
పిల్లలు కూడా అంటే గత జన్మ కర్మ ఫలాలు కొన్ని ఎంబడి తెచ్చుకుంటారు. దీన్నే మనం ప్రారంధ కర్మ అంటాం. అచ్చా, ఓకే. అంటే మనం ఇప్పుడు నేను కార్యకారణ సంబంధాల చుట్టూ ఉంటుంది జీవితం. అంటే ఇప్పుడు నేను రావడం అనేది కారణం, ఇది కార్యం సార్. అంటే ఇట్లా మనిషి ప్రతిరోజు ఏదో కార్యకారణ సంబంధానికి లింక్ అయి ఉంటాడు. కారణాన్ని చూడడం మనిషి, కారణాన్ని చూడకపోవడం వల్ల సత్యం తెలియదు, కార్యమే కనబడుతుంది మనిషికి. సో మనకు ఈ సూత్రం బాగా అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ గ్రూప్లో మొత్తం గ్రూప్ ఉందా లేదా? సో నాకు ఈ సూత్రం అర్థమైంది. సో ఇక్కడ ఎవరెవరు దుఃఖానికి కారణం కావాలనో, ఎవరెవరికి ఆనందానికి కారణం కావాలనో, మనకి ఎవరెవరి దగ్గర ఏమి జరగనో అది గ్రూప్ ద్వారా జరుగుతుంది. మనం ఇండివిజువల్గా మళ్ళీ ఉంటాం. ఇది సూత్రం సార్. సూపర్. అయితే సార్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, కర్మ సిద్ధాంతంలో 2 రకాలుగా విన్నాను. ఒకటి కర్మ నువ్వు చేస్తే దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా. రెండోది కర్మ నువ్వు చేస్తే అది నిన్ను వదిలిపెట్టదు. అంటే ఇది పాజిటివ్ నెగిటివా లేదంటే 2 ఒకటేనా? కర్మ అంటే జస్ట్ సింపుల్ పని సార్. అవును, ఇక్కడ మనం కర్మ అంటే పని, వెంటాడుతుంది వేటాడుతుంది కర్మ అని చెప్తుంటాం. కర్మ కాదు, కర్మ ఫలం. మనం ఏదైతే కర్మ చేస్తామో పని చేస్తాం, పనికి ఫలితం మనం వెంటాడుతుంది. ఓకే. కర్మ సత్కర్మలైనప్పుడు మనకు అన్ని భోగభాగ్యాలు సుఖ సంపదలు అన్ని కలుగుతాయి. ఓకే. అంటే మనం అంటే మనం సార్ సింపుల్ భగవద్గీతలో ఏమంటారంటే పరమాత్మ ఏం చెప్తారంటే ఉద్ధరేనాత్మనాత్మానం నాత్మానం అవసావదహేత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి సార్, చాలా డెప్త్ ఉంటుంది. ఉద్ధరేనాత్మ అంటే ఎవరిని వానే ఉద్ధరించుకోవాలి, నిన్ను ఉద్ధరించే వ్యక్తి లేడు. ఇది ఫస్ట్. ఇంకోటి ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఇక్కడ ఆత్మకు ఆత్మే శత్రువు, ఆత్మకు ఆత్మే మిత్రువు అంటుండు. అంటే ఇప్పుడు ఎవరు సరిగా నేను ఇప్పుడు నాకు నేనే మిత్రువుని, ఆత్మకు ఆత్మైవ ఆత్మనో బంధు అంటే నాకు నేనే మిత్రుణ్ణి, ఆత్మైవ రిపురాత్మన నాకు నేనే శత్రువుని. అర్థమైంది కదా సార్? ఇప్పుడు దీని అర్థమైంది సార్, నేనే అహం బ్రహ్మస్మి. అంటే దీని అర్థం ఏంటంటే నేను ఏదైతే చేసానో దాన్ని నేనే పొందుతా. నేను ఏది చేసినా దాన్ని పొందుతా, అది ప్లస్ అయినా నాకు నేనే శత్రువును. ఫర్ ఎగ్జాంపుల్ కర్మ యొక్క మూలం ఏంటంటే నేను ఇప్పుడు మీరు నాకు ఏదో నేను మిమ్మల్ని అవమానించిన అనుకోండి సార్. ఫస్ట్ నేను ఒక వ్యక్తిని అవమానించిన, ద్వేషించిన. ఇప్పుడు నేను ఏమని ద్వేషిస్తున్నా? నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నా అని అనుకుంటున్నా. ఇక్కడ నాకు నేనే శత్రువును. నేను నా జీవితానికి కావాల్సిన ద్వేషం అనేది విత్తనం నాటుకున్నా. నేను ఆయనను ద్వేషిస్తున్నా అనుకుంటున్నా, నేను ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తలేను. ఆ వ్యక్తి నా కార్యంలో ఉన్నాడు, నా భవిష్యత్తు కోసం కార్యంలోకి వచ్చిండు. అర్థమైంది సార్? ఒక వ్యక్తి మన ముందుకు వచ్చిందంటే ఇది మన భవిష్యత్తు ప్రణాళికలో భాగమే వస్తాడు. అది ఏ రకంగానైనా కావచ్చు. ఆ వ్యక్తి మనము ఆ ఎదుటి వ్యక్తిని ఏం చేసినా సరే అది మనం ఎదుటి వ్యక్తిని చేస్తున్నాము అని అనుకుంటున్నాం. మనం మన కోసం చేసుకునే కర్మ అది. ఒక వ్యక్తిని తిట్టినా, కొట్టినా, అవమానించిన మంచి అంటే ఒక వ్యక్తికి దుఃఖానికి కారణమైన నేనే, సంతోషానికి కారణమైన నేనే. ఇక్కడ మనిషి ఎక్కడున్నాడు సార్? ఇది బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఆత్మైవ రిపురాత్మన అంటండి. ఇక్కడ అన్నింటికి నేనే. ఇగో ఈ సత్యం తెలుసుకొని నన్ను ఉద్ధరించుకోమంటుండు. నేను ఇప్పుడు మా పిల్లల్ని కొట్టినా తిట్టినా అనుకోండి, పిల్లలు కర్మ ఫలాలకు లింక్ అయి ఉన్నారు. ఇక్కడ రుణానుబంధం ఉంటుంది ఇక్కడ. అంటే నేను వాళ్ళని ద్వేషిస్తున్నా అని అనుకుంటున్నా. అంటే మన ఇక్కడ కర్మలో 3 ఉంటాయి సార్. బాగా మనం ఏదైనా కర్మ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక కర్మ చేస్తాం కదా సార్, ఏదైనా మంచి పని, ఏ కర్మ సత్కర్మ కానీ దుష్కర్మ కానీ చేసేటప్పుడు ఇది సత్యం, ఇది బాగా రావాలని ఎవ్వరికి తెలియదు. ఈ రాశి కర్మ ఫలాన్ని మన భగవద్గీత ఇంతే అయిపోయింది కదా, మరి కర్మ ఫలాన్ని ఎవరిస్తారని నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు మీకు రాసిన స్టోరీ అదే సార్. కర్మ ఫలాన్ని ఎట్లా ఇస్తాడు భగవంతుడు? అసలు కర్మఫలం ఇంతే ఇవ్వాలని ఎవరు డిసైడ్ చేశారు? ఇప్పుడు నేను ఒక వ్యక్తికి మంచి చేసిన అనుకో సార్, మరి ఆ మంచి నాకు ఎట్లా వస్తుంది? ఎంత వస్తుంది, ఎట్లా వస్తుంది అనే ప్రశ్నలు ఉంటాయి కదా మనిషికి. సో నాకు ఇవన్నింటి మీద మొత్తం ఒక లోపల మదనం జరిగేది సార్. ఒక 1-2 years బాగా జరిగింది. ఇట్లా
నాకు రమణ మహర్షి అన్నింటికి సమాధానాలు సూక్ష్మ రూపంలో ఏదో రూపంలో అందిస్తారు వాళ్ళు. బా. నాకు అర్థమైంది ఏంటంటే నాకు కొన్ని దర్శనాలు జరిగినాయి. ఆ దర్శనాలల్లో ఇప్పుడు నేను నా ఉద్యోగాన్ని మీకు క్యాలిక్యులేషన్ చేసి చెప్తా. ఇప్పుడు నేను కండక్టర్ ఉద్యోగం సార్. అవును. నేను పొద్దున లేవాలి, డ్యూటీకి పోవాలి, బస్సులో టికెట్స్ ఇవ్వాలి, మళ్ళీ రావాలి. ఇది నా కర్మ. మరి నా కర్మఫలం ఎవరు ఇస్తారు సార్? మీ బాస్ ఇస్తాడు. బాస్ కాదు, జీతం ఇస్తారు. జీతం ఎవరు? మీ కంపెనీ. జీతం ఇచ్చేది కంపెనీ. అవును. జీతాన్ని నిర్ణయించేది ఎవరు? మీ నా జీతం ఇంతే. ఇప్పుడు సీనియారిటీకి ఒక అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక జీతం ఉంటుంది సార్. సీనియర్ వాళ్ళకి ఇంత ఉంటుంది, జూనియర్ వాళ్ళకి ఇంత ఉంటుంది. నాకు ఇంతే జీతం ఇవ్వాలని ఎవరు నిర్ణయిస్తారు? ఒక టీం, ఒక యంత్రాంగం. ఎస్. అంటే ఒక నియమం ఉన్నాయి, డిపార్ట్మెంట్లో ఒక ప్రొసీజర్ ఉంది. కాస్మిక్ రూల్స్లో విశ్వంలో ప్రకృతి ధర్మాలు ఉంటాయి. ఓకే. ప్రకృతి ధర్మాలు మన కర్మ ఫలాన్ని నిర్ణయిస్తాయి. ఇప్పుడు నేను ఇలా ఒక కర్మ చేస్తున్నా, ఆ వ్యక్తికి దుఃఖానికి కారణమైన మంచికి కారణమైన అనే దాని మీద నా కర్మ, ఇక్కడ నా కర్మ జరుగుతుందా? కర్మంలో ధర్మం ఉంటుంది. ఇది మంచిదా చెడ్డదా అని ఎవరు నిర్ణయిస్తారు? ధర్మం. ధర్మం అంటే చట్టం, మన భౌతిక భాషలో చట్టం, రూల్స్, సిస్టమ్, ప్రకృతి చట్టాలు, ప్రకృతి నియమాలు. సరే, ఆ ప్రకృతి చట్టాలు అనుకోండి. కాస్మిక్ రూల్స్ అంటారు వాటిని. అంటే ప్రకృతిలో కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఎవరికి ఏది జరగనో, ఎవరికి ఏది చేరవేరనో అది చేరవేరుతుంది. అది ఏ రూపంలో కావచ్చు, తీసుకొచ్చి వాళ్ళ ముందు ప్రవేశపెడుతుంది. ఇక్కడ ధర్మం నిర్ణయిస్తుంది నా కర్మ ఫలితాన్ని. ఓకే. ధర్మం ఎలా నిర్ణయిస్తుంది మళ్ళా అనేది నాకు మళ్ళీ ప్రశ్న వచ్చింది. అసలు ధర్మం నేను ఈ కర్మ చేస్తే ఇంతే ఇవ్వాలని ఎట్లా నిర్ణయిస్తుంది? దేని ఆధారంగా ధర్మం ఎంచుకుంటుంది? ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా సార్, నేను కర్మ చేసిన, కర్మ దేన్ని ఆధారంగా డిపార్ట్మెంట్ ఇస్తుంది అంటే నేను టికెట్లు ఇవ్వడం, నా ప్రొసీజర్, నా చేసే పనిని బట్టి ఉంటుంది కదా సార్. సో ఇక్కడ కంటికి కనబడం, ఇప్పుడు ఇక్కడ రెండు ప్రపంచాలు ఉన్నాయి సార్. దృశ్య ప్రపంచం, దృశ్య జగత్తు, అదృశ్య జగత్తు. ఓకే. దృశ్య జగత్తు అనేది మన కళ్ళకు కనబడేది. ఇది కార్యం. అవును. ఇది కార్యం. అవును. కంటికి కనబడకుండా అదృశ్య జగత్తు ఉంటుంది. ఈ కనబడే దృశ్య జగత్తుకు కారణము అదృశ్య జగత్తు. అదే సార్. అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడం అనేది ఇది కార్యం సార్. నేను ఇక్కడికి వస్తేనే ఈ కార్యం జరిగింది. నేను రావడం అనేది కారణం. మనం ఈ భూమి మీదకి రావడం అనేది ఒక పర్పస్ మీద వస్తుంది. అది అదృశ్య జగత్తులో ఆ సిస్టమ్ ఉంటుంది. అది కంటికి కనబడేది కాదు. అంటే ఈ చర్మశక్తిలో కనబడేది కాదు. అది జ్ఞానం వికసించిన కొద్దీ సత్యం అర్థమవుతుంది మనకు. సో నాకు ఆ సత్యం మీద అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఏమర్థమైందంటే, మన లోపల నేను అప్పుడు ఇక్కడ ఉద్దేశం ఎంటర్ అవుతుంది. నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నా, ఉద్దేశం, నా భావన, యద్భావం తద్భవతి అంటారు కదా సార్. నేను ఎదుటి వ్యక్తికి ఏ ఉద్దేశంతో చేస్తున్నా, నా ఉద్దేశం ఆధారంగా ధర్మం కర్మఫలాన్ని నిర్ణయిస్తుంది. ఆ కర్మఫలాన్ని సృష్టిస్తుంది మనకు. ఒక మంచి పని నటిస్తూ చేస్తే మీరు మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ ఏమున్నది? మంచి పని, బ్యాడ్ ఇంటెన్షన్ యాక్చువల్ గా, కానీ బయటికి మాత్రం మంచోళ్ళ. కర్మ సక్సెస్ గా, కర్మ మంచిది కదా సార్. కర్మ ఇప్పుడు మీకు ఎలా వస్తుంది? ఫలితం ధర్మం డిసైడ్ చేస్తుంది. మనం డిసైడ్ చేయం, మన చేతుల్లో ఏముండదు. సార్ ఇప్పుడు సింపుల్ మీకు అర్థం కావాలి. భగవద్గీత మొత్తం మూల శ్లోకం ఏంటంటే నిష్కామ కర్మ. అన్ని ఏ శ్లోకం తీసుకున్నా ఫలితం గురించి ఆలోచించకని చెప్తాడు. సో ఫలితం గురించి ఆలోచించకని చెప్పింది సార్. మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తామంటే మన మైండ్ రిజల్ట్ మీద ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా దీని మీద డెప్త్ చెప్తా సార్. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సార్. సూర్యుడు మనకు ఉపయోగపడుతుందా? బ్రహ్మాండంగా. ఎట్లా? ఆయన సూర్యశక్తి ద్వారా మన డి విటమిన్, పంటలు, ఏదైనా ఇక సూర్యుడే. ఇవన్నీ మనకి ఎట్లా ఆయనకు దగ్గర మనకు వచ్చి ఏమైనా చేస్తుందా? లేదు. ఎట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఒక చెట్టు ఉన్నా సార్, చెట్టు ఉపయోగపడుతుంది. చెట్టు ఎట్లా ఉపయోగపడుతుంది మనకు? సో ఫిజికల్ గా చూస్తే కూరగాయలు, పండ్లు అవి ఇస్తుంది, నీడ ఇస్తుంది. అది మళ్ళా సూర్యుడే మళ్ళా. ఈ సత్యం. సో మనకేందంటే ఇది ఎంత వెతికినా మనకు లాజిక్ మైండ్ ఉంటుంది కాబట్టి దొరకదు సార్. సూర్యుడు ఎట్లా ఉపయోగపడతాడంటే, సూర్యుడు ఉండడమే ఉపయోగం సార్.
ఆయన ఏం చేయడు మనకు, అవును ఆయన ఉండడమే మనకు ఉపయోగం. కరెక్ట్. మీరు ఏది తీసుకోండి, చెట్టు ఉండని, చెట్టు మనకు ఉపయోగపడుతుంది అంటే చెట్టు ఉండడమే ఉపయోగం. ఎక్కడ ఉన్న చెట్టు కార్యంలో ఉన్నది, ఫలితంలో లేదు. సూర్యుడు కార్యంలో ఉన్నాడు, సృష్టి యజ్ఞంలో ఉన్నాడు, రిజల్ట్లో లేడు, ఫలితంలో లేడు. అంతేగా సార్? అంతే. సో మనం కూడా ఎప్పుడు ఉండడంలో ఉండడం అనేది మర్చిపోయింది. ఓకే. ఉండడంలో మర్చిపోయి మన మనసు మొత్తం మాయలో కమ్మేసి ఇగో ఇది మొత్తం రిజల్ట్లో మనిషి కొట్టుకపోతుంది. అంతే సత్యం మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా చెప్తా సార్. ఇప్పుడు మీరు ఒక గ్లాస్ వాటర్ తాగి సార్, వాటర్ తాగడం మాత్రమే మీ పరిధి. తాగిన తర్వాత మూత్రం ఎట్లా రావడం అనేది మీ చేతిలో పని కాదు. ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటున్నారని అనుకుంటారు, కానీ సహజంగా జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు వాటర్ తాగిన తర్వాత లోపల సిస్టమ్ ఉంటుంది, అన్నం తింటాం, తినడం ద్వారానే మన పరిమితి, గొంతు దాటినాక మన ప్రమేయం ఉండదు. సో ఎందుకు ఉండదంటే లోపల శరీర ధర్మాలు ఉన్నాయి. అంతే కదా సార్? శరీర ధర్మాలు ఎట్లా పనిచేయడం అనేది మన చేతులలో ఉంటుందా? అంతే కదా సార్? సో ఇక్కడ ఏమున్నా సార్, మనిషి ఎక్కడున్నాడు, ఎక్కడున్నారు సార్? మీకేం అర్థమైంది? ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. లేదు, కర్మలో ఉన్నాడు మనిషి, కానీ మనసు రిజల్ట్లో ఉంది. ఓకే, అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నీళ్ళు తాగారు సార్, అది కర్మ. అది కర్మ. నీళ్లు తాగడం అనేది ఒక కర్మ. ఈ కర్మలో ఉన్నారు తప్ప రిజల్ట్ మీద ఏమైనా ఉందా? మీకు లేదు. సో మనిషి భౌతికంగా ఫిజికల్గా పని చేసేటప్పుడు, కర్మ చేసేటప్పుడు రిజల్ట్ మీద ఉంటుంది మనిషికి. ఓకే సార్, ఎప్పుడు మనిషి వాట్ కాడ ఉండాలి, హౌ కాడ ఉండదు. అంటే వాట్ అంటే ఏమిటి, ఎప్పుడు మనం ఏమిటి కానే ఉండాలి, ఎట్లా అనేది మనకు సంబంధించింది కాదు. ఓకే, ఎట్లా అనేది సృష్టి నియమాలు, ప్రకృతి ధర్మాలు చూసుకుంటాయి. ఓకే, అంతే కదా సార్? మీకు ఇప్పుడు మనం కర్మ చేసాం సార్, చేయడంలోనే ఉండాలి. ఎప్పుడు రిజల్ట్ గురించి మనకు సంబంధం లేదు, ఆలోచించొద్దు మనం. అది మనకు సంబంధం లేదు సార్. ఆలోచించినా ఆలోచించకున్నా దానికి వేరే సిస్టమ్ ఉంది, మెకానిజం ఉంది దానికి. ఇప్పుడు నేను డ్యూటీ చేసిన సార్, నేను డ్యూటీ చేసినా నాకు జీతం వస్తుంది, చేయకపోతే జీతం రాదు. దానికి ఒక సిస్టమ్ ఉన్నది. నేను చేస్తే వస్తుంది, చేయకపోతే రాదు. రైట్ సార్, నాకు ఇది చెప్పండి. దుఃఖం గురించి చెప్పారు, సత్యం గురించి చెప్పారు. సత్యాన్ని తెలుసుకుంటే దుఃఖం రాదు అన్నారు. ఈ దుఃఖాన్ని రానివ్వకూడని సత్యాన్ని కనుక్కోవడం ఎలా, మార్గం ఏంటి? ఓకే సార్, దట్ ఈస్ స్పిరిచువాలిటీ. ఓకే, ఇది మనకు సత్యాన్ని బోధించే రహస్యాలు హిందూ ధర్మం శాస్త్రాల ద్వారా మనకు ఈ సాధనల ద్వారా, ఆధ్యాత్మిక సాధనల ద్వారా మనకేందంటే ట్రూత్ ఎక్కడ ఉంటుందంటే సత్యంలో ఉంటుంది, ఆనందం ఎక్కడ ఉంటుందంటే సత్యంలో ఉంటుంది. ఓకే, సో మనం సత్యాన్ని పరిశోధించాలంటే సత్యాన్వేషణ చేయాలి. సత్యాన్వేషణ చేసినప్పుడు మనకు ఆధ్యాత్మికతనే మూలం. ఓకే, భౌతికంగా సత్యాన్ని కనుగొనలేము, ఈ సత్యాన్ని కనుగొనలేము. సో ఆధ్యాత్మిక సాధనలు ఏంటంటే సమస్త ఆధ్యాత్మిక సాధనలు ఈ సత్యాన్ని కనుగొనడంలో ఉండరు. అందులో ఉత్కృష్టమైనది మెడిటేషన్, ధ్యానం. నేను ఆ ధ్యాన సాధనను తెలుసుకొని నేను ఆ డీప్లో మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి నేను చాలా డీప్గా చేస్తాను. నేను మెడిటేషన్ డైలీ 5-6 అవర్స్ చేస్తాను. నేను 5-6 అవర్స్ 5-6 అవర్స్. నేను ఇప్పటికి 30 సెకండ్ల నుంచి చేయలేకపోయాను సార్. నేను మళ్ళీ ఇంకొకటి కొద్ది 2-3 ఇయర్స్ తర్వాత నేను 24 అవర్స్ ఆ స్టేట్లో ఉంటా. ఇప్పుడు నేను మెడిటేషన్ స్టేట్లో ఉన్నా, కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు కూడా అవునా? అదేనా మెడిటేషన్ అంటే? ఇలా పెట్టుకొని ఇలా ఇలా కళ్ళు మూసుకొని కూర్చోవాలి కదా. కళ్ళు మూసుకొని కూర్చోవడం అనేది అది ఒక ప్రాథమిక దశ. ధ్యానం యొక్క మూల సూత్రం ఏంటంటే, ధ్యానం అంటే కళ్ళు మూసుకొని జస్ట్ కళ్ళు మూసుకొని ఏం చేస్తారు సార్ మనిషి? ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది సార్? ఏం లేదు సార్, జస్ట్ విట్నెస్, సాక్షి, చూడడమే. కళ్ళు మూసుకున్నప్పుడు ఏం చేస్తారు సార్? గమనించడం. సో ఇప్పుడు నేను నా పాటలో, నేను మెడిటేషన్లో ఉన్నా. ఎట్లా మీరు వేరే మాట్లాడుతున్నారు? అవును, నా బాడీలో ప్రతి కదలికలను గమనిస్తున్నా, నా మాటల్ని గమనిస్తున్నా, నేను ఏం మాట్లాడుతున్నానని నాకు తెలుస్తుంది. నా చేతులు ఎట్లున్నది, నేను ఎట్లా కూర్చున్నా, నా పిక్చర్ ఎట్లుంది, ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ నేను రెండుగా ఉంటా. ఎట్ ఎ టైం నేను కార్యంలో ఉంటా, ఎట్ ఎ టైం నా మైండ్లో ఏం పిక్చర్ జరుగుతుంది అంటే ఆలోచనలు వస్తాయి కదా సార్. ఆలోచన సార్ నేను ఆ సాధనలో డెప్త్ వెళ్ళిపోయాను కదా. అంటే ఇటు ఒక పని చేస్తూ ఇంకొక
నేను డ్యూయల్గా ఉంటాను, రెండింటిగా ఉంటాను. మల్టీ టాస్కింగ్ అది సాధ్యమే, సాధనలో ఆ పరిపక్వత వచ్చినప్పుడు సాధ్యమే. వావా అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే నా సర్వేంద్రియాల్ని సర్వశక్తుల్ని కూడా మీరు అందులో ఇన్వాల్వ్ అవుతారు సార్. కూడగట్టుకొని నేను ఇది డెలివరీ చేయాలి. అవునవును అవును. అలాంటిది మరి మీరు అది కాకుండా ఇంకొక పని ఎలా చేస్తారు? అవును, నేను సత్యం తెలుసుకున్నా కదా. ఓకే ఓకే. నేను ఇప్పుడు విట్నెస్ లో ఉంటా, ఎవ్రీ మూమెంట్ విట్నెస్ లో ఉంటాను నేను. దీనే సాక్షి ధ్యానం. రమణ మహర్షి అందుకే ఊరికే ఉండు అంటారు కదా సార్. రమణ మహర్షి నేను ఎవరు సత్యం కనుక్కో అన్నప్పుడు నీకు సత్యం పదపడదు అని చెప్తున్నారు. అందుకనే నేను రమణ మహర్షి నాకు ఎందుకో ఒక పాటలో నాకు మా గురువు గారే అరుణాచలం ఓసారి నాకు ఆ మా రమణ మహర్షి ఫోటో తెచ్చిచ్చింది. ఏదో తెచ్చిచ్చిందని నేను ఒకసారి అరుణాచలం ఫ్రెండ్స్ ద్వారా పోయినా. అక్కడికి పోగానే నాకు ఏదో సొంత స్థలంకి వచ్చినట్టు ఫీలింగ్ వచ్చింది సార్. రమణ మహర్షి స్కందాశ్రమంలో దిరుపక్షి గుహలో మెడిటేషన్ చేయడము, అక్కడ పోతే ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక ప్రశాంతత, ఒక మన అయస్క్రాంతం గుంజేస్తుంది కదా సార్, నన్ను అట్లా ఆకట్టుకున్నది. ఎవ్రీ 3 months ఒకసారి పోతా నేను. ఎవ్రీ 3 months ఒకసారి పోతా. పోయి నేను అక్కడ కనీసం అట్లా 1 day మెడిటేషన్ చేసి ఏదైనా కర్మ చేసి సత్కర్మ చేసి అట్లా చేసి వస్తాను నేను. అట్లా నాకు నా నిత్య జీవితంలో అది అన్నీ అలవాటైనాయి. అంటే పూర్వజన్మ వాసనలు ఏమన్నా ఉంటాయి, గత జన్మకు మనకు లింక్ అయి ఉంటాయి. అవునా? అన్ని రుణానుబంధం చెప్తే కదా సార్. ఇప్పుడు మీకు కర్మను బేస్ చేసుకున్నాం కదా సార్. ఇప్పుడు మళ్ళీ కర్మ బేస్ చేసుకుంటే అదే అవుతుంది సార్. మన గత జన్మల ఏమేమి ఉన్నాయో అన్నీ లింక్ అవుతాయి. సరిగా ఇక్కడ 3 అర్థం చేసుకోవాలి. జీవితంలో 3 ఉంటాయి సార్: జననం, మరణం, మోక్షం. జననం, మరణం, మోక్షం, ఈ 3గా సార్. జననం అంటే కార్యంలో ఉండడం మనిషి. కార్యం అంటే ఇప్పుడు సృష్టిలో ఇప్పుడు మనం జీవించి ఉన్నప్పుడు అంటే ఏదో కార్యంలో ఉంటాం కదా సార్. సృష్టి అనేది పెద్ద యజ్ఞం లాంటిది సార్. సృష్టి కార్యంలో ఉన్నాం. ఇప్పుడు నేను అనునిత్యం మీరు కార్యంలో ఉన్నారు, నేను కార్యంలో ఉన్నాను. సమస్త జీవ అంటే మొత్తం సిస్టమ్ అంతా ఒక కార్యంలో ఉన్నది, జీవరాశితో సహా అన్నీ ఒక కార్యంలో ఉన్నాయా లేవా? ఇది బాగా డెప్త్గా వెళ్ళాలి, పరిశోధిస్తే కొంచెం మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇది జననం. మరణం అంటే గుప్తంగా ఉండడం, అంటే కనబడకుండా ఉండడం. అంటే మనం లిటరల్ గా మరణం కాదు, లిటరల్ గా అంటే మరణం అనేది ఉండదు. అంటే ట్రూత్, మనం జన్మ తీసుకున్నాం అంటే కార్యంలో ఉండడానికి వస్తాం మనం, సృష్టి కార్యంలో. మరణం అంటే బాడీని వదిలేస్తాం సార్. సార్ సింపుల్ మీకు అర్థం కావాలి. ఇప్పుడు మీ ఫోన్ ఉన్నది సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింపుల్ అర్థం చేసుకోండి. ఈ ఫోన్ ఉన్నది, మీ ఫోన్ ఉన్నది. ఫోన్ ఒక్కసారి పక్క పెట్టండి. ఆ ఫోన్ ఎవరిది సార్? మీది. ఫోన్ పక్క పెట్టండి, అంతే కదా? పక్క పెట్టిరుగా. ఇప్పుడు ఈ చెయ్యి అంటారు కదా మీరు, ఈ చెయ్యి మీరు ఈ చెయ్యి ఎవరిది సార్? అది మీదే అంటారు, ఇది మీదే అంటారు. మరి దాన్ని పక్క పెట్టిరు కదా, మీ చెయ్యిని పక్క పెట్టండి. జస్ట్ మానసికంగా పెట్టండి, జస్ట్ ఫీలింగ్లో. అంటే నిజంగా బయట మానసికంగా బయట పెడితే శరీరంలో మీరు విడదీయండి, ఒక్కొక్క పార్ట్ను పక్క పెట్టండి. లాస్ట్కి మీరు ఉన్నారా లేరా? ఎక్కడ ఉన్నారు, ఎట్లున్నారు? ఈ మొండెం మీద ఉన్నాను, తలలో. అది శరీరం సార్, అది నిర్వీర్యం అయిపోయింది, మొత్తం తీసేయాలి. మీరు జస్ట్ మానసికంగా సార్. ఇప్పుడు ఫోన్ అవును, మానసికంగా నేను మొత్తం అన్ని తీసేసి చచ్చిపోతానుగా. బాడీని వదిలేసిన తర్వాత మీరు ఉన్నా అనే స్పృహ ఉన్నదా లేదా? ఉంది సార్. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. అవును, ఉన్నాను. సో ఆ నేనే మీరు అనుకుంటున్న నేను మీరు కాదు. ఈ శరీరం అనే నేను అనుకుంటారు మీరు. శరీరం అనేది జస్ట్ భూమి మీద కార్యంలో ఉండడానికి వచ్చింది. మోక్షం అంటే మళ్ళీ కంప్లీట్ చేస్తా సార్. మరణం అంటే కనబడకుండా ఉండడం, అంటే బాడీ వదిలేసి మనం మళ్ళీ సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోతాం. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్ళిపోతాం. మోక్షం అంటే లీనమై ఉండడం. అంటే ఇప్పుడు నేను ఈ జన్మ వచ్చిన సార్, ఈ జన్మలో నేను చేసిన కర్మ ఫలాలు అంటే మన సంస్కారాలు, నేను చేసిన పాపపుణ్యాలు కర్మలు ఉంటాయి కదా సార్, నా కర్మలు అనేది మళ్ళీ భూమి మీదకి లాగేస్తాయి. రుణానుబంధాలు అంటారు వీటిని. నా కర్మ ఫలాలు అన్నీ మళ్ళీ భూమి మీదకి లాగేస్తాయి. ఇప్పుడు నా మైండ్లో బాగుంది కదా సార్, ఇప్పుడు నేను ఏదన్నా కోరికలు కావాలి, నాకు ఇవన్నీ రావాలి, అవన్నీ నా మనసును అంటి పెట్టుకొని ఉన్నాయా లేవా? అంటి పెట్టుకొని ఉన్నాయి. అవన్నీ మళ్ళీ కిందికి లాగేస్తాయి భూమి మీదకి. అంటే దయ్యాలు భూతాలు అవుతారా? దయ్యాలు భూతాలు అంటే అది జ్ఞానం లేకపోవడం వల్ల. అంటే ఇప్పుడు సార్ అది మరణించిన తర్వాత అది వేరే ప్రపంచం సార్, అది ఆ డిస్కషన్ ఇప్పుడు వద్దు కానీ అది చెప్తే కొంత మనం బాగుండదు. అది అంటే మనం సత్యం ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని గురించి కూడా ఉంది.
ఇదంతా సత్యాన్వేషణలో భాగమే. సత్యాన్వేషణలో సార్, భాగమే. నేను ఇప్పటివరకు మీలాంటి పెద్దవాళ్ళు ఎంతో మంది వచ్చారు, ఎంతో మందిని అడిగాను, బట్ నేను సాటిస్ఫాక్షన్ నాకు లేదు ఇంతవరకు కూడా. ఇప్పుడు ఒక మీకు ప్రశ్న. ఇప్పుడు మీకు అర్థమైంది సార్, క్లారిటీ అదే వచ్చింది. అది కొంత వచ్చింది. ఇంకొక ప్రశ్న ఉంది సార్. సార్ చెప్పండి. అసలు నేను ఎందుకు జన్మించాను మనిషిగా? దీనికి ఏమైనా సమాధానం ఉందా? ఉంటుంది, పర్పస్ ఉంటుంది. అది మీకు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు నా పర్పస్ ఏంది నాకే తెలుస్తుంది. ఓకే. నేను నా కార్యం రావడానికి నేను రకరకాల పరీక్షలు అంటే నేను భూమి సార్, ఇది మళ్ళీ ఆత్మ పరిణామ క్రమ సిద్ధాంతం ఉంటుంది, సృష్టి రహస్యాలు ఉంటాయి. మనము అంటే మనము పరమాత్మ నుంచి విడుదలై ఎన్ని మానవ జన్మకు రావడానికి ఎన్ని జన్మలు లింక్ అయి ఉంటుంది అంతా అది ఒక స్టోరీ. అది మళ్ళీ ఏదైనా ఎపిసోడ్. సో ఇప్పుడు ఏంటంటే మనము ఒక కార్యంలో ఉండడానికి వచ్చినాం. ఆ కార్యం ఏందనేది తెలుసుకోవాలి మనం. సో ఇప్పుడు మీరు ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి పుట్టారు అని నేను అనుకోవచ్చా? మీరేమనుకుంటారు? 100%. నేను కర్మ ద్వారా మొత్తం అంటే నా గత అనుభవాలను బేర్ చేసుకొని నేను ఈ సత్యాలు తెలుసుకొని ప్రపంచానికి కర్మ మీద బోధించడం అంటే సత్యాన్ని ప్రజలను మేల్కొల్పడానికి కొంత నా సహాయం అంటే భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినంత వరకు నేను ఎంతమందిని చెయ్యను. ఇప్పుడు మీ ద్వారా ఇది జరుగుతుంది, ఎంతో మందికి జరుగుతుంది. సో నేను సత్యం ఏంటంటే నా స్వధర్మంలో వండుకుంటూ ఇతరులకు నా జ్ఞానాన్ని ప్రసాదించడం, ఈ కర్మలో ఉండడం, ఇది నేను తెలుసుకున్నాను. ఎట్ ఏ టైం నేను కర్మలు ఎట్లా ఆచరించాలి, అందరితోటి కర్మలు ఎట్లా ఆచరింపజేయాలి, ప్రతి ఒక్కరికి కర్మల మీద నేను ఎట్లా అవగాహన కల్పించాలి అనేది నా జీవన విధానం. ఇది నా పర్పస్. రైట్. శ్వాస మీద ధ్యాస అంటారు, దానివల్ల ఏమొస్తుంది? శ్వాస మీద ధ్యాస అనేది ఆనాపానసతి అనేది బుద్ధుడు భూమి 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు తన జ్ఞానోదయం పొంది మనకు ఆ టెక్నిక్ ఇచ్చిండు. అది పద్ధతి. మనము ధ్యానం వేరు, ధ్యాన స్థితిలోకి పోవడం వేరు. ధ్యానం అనేది మనం చేసే పద్ధతి. ఇప్పుడు నేను ఇట్లా కూర్చొని నా మనసును అంటే నా ధ్యాసను శ్వాస మీద పెట్టినా, వస్తుంది పోతుంది. శ్వాస అనేది ఎప్పుడు వర్తమానంలో ఉంటుంది. అది మనకు సంబంధం లేకుండా ఉంటుంది సార్. ఆ సంబంధం లేకుండా అంటే మన దృష్టి ఎప్పుడు చంచలంలో ఉంటుంది కదా సార్ మనసు. ఈ మనసు ఎట్లా పనిచేస్తుంది అంటే, మనసు కోతి చంచలం అంటారు సార్. సామాన్య మానవులకు మామూలు యోగికి ఎంత తేడా ఉంటుందో మీకు వివరిస్తా. కోతి అనేది కోతిలాగా పనిచేస్తుంది. కోతి ఎప్పుడన్నా స్థిరంగా ఉంటుంది సార్? ఉండదు. ఈ కోతి కళ్ళు తాగింది, ఇంకెట్లుంటుంది సార్? కళ్ళు తాగిన కోతికి తేలు కుట్టింది. మన మైండ్ అట్లుంటుంది సార్. సో ధ్యానం అనేది మనసును ఎప్పుడు శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. మనసును అంటే ఇప్పుడు ధ్యానం మనసును శుద్ధి చేయడానికి మనసును శుద్ధి ఆధ్యాత్మిక సాధనలు అన్ని దీనికోసమే సార్. ఇప్పుడు మీరు బయటకు పోయారు, ఎన్నో దృశ్యాలు తీసుకుంటుంది మన మనసు. తీసుకొని మొత్తం స్టోరేజ్ అవుతుందా లేదా? అవుతుంది. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకొని మన మనస్సును ధ్యాసను నిలిపి ఉంచినప్పుడు ఆ దృశ్యాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి సార్. థాట్స్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. మనసుకు రెస్ట్ ఇవ్వాలి సార్ మనం ఎప్పుడు. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకోవాలి. ఫిజికల్గా కర్మ చేసిన, బాడీ అలసిపోయింది, మళ్ళీ రేపు కార్యంలో ఉండాలంటే నేను నైట్ నిద్రపోవాలి కదా సార్. నిద్రపోయినప్పుడు నాకు శక్తి వస్తుంది. ఫిజికల్గా మన మనస్సు వికసించాలంటే, మన బుద్ధి వికసించాలంటే ఆధ్యాత్మిక సాధనలు తోడ్పడతాయి. అది అందులో హైయెస్ట్ ధ్యానం. అది హైయెస్ట్ ధ్యానం. ధ్యానం చేయడం వల్ల ఏమైందంటే మనసును మీరు నిలిపి ఉంచినప్పుడు మన లోపల ఎన్నో చిన్నప్పటి సంది పేరుకపోయినా, ఇప్పుడు మీకు ఫిజికల్గా అర్థం కావాలంటే ఒక రైతు చెప్తా సార్. ఇప్పుడు రైతు పంట వండియాలి సార్. పంట వండియాలంటే ఒక 10 సంవత్సరాలు ఆ పొలం కాడికి పోలే. ఎట్లుంటుంది సార్? అది బీడు పడిపోతుంది. అంత కంప చెట్లు గడ్డి అదంతా అలం మొలుస్తుంది. సో ఈయన మంచి పంట వండియాలి, తోట రావాలి, మంచి రావాలంటే దాన్ని శుద్ధి చేయాలి. ఈ శుద్ధి ప్రక్రియనే మన మెడిటేషన్ సార్. చాలా సింపుల్ గా చెప్పారు. సో అప్పుడు మన బుద్ధి వికసించినప్పుడు మనం ఎటువంటి ఇక్కడ రైతు ఏ కర్మ చేయాలి, ఎటువంటి పంట పెట్టాలనేది తెలుసు కదా. మన మనసు ఎప్పుడు కర్మను బేస్ చేసుకొని ఉంటుంది, మన బుద్ధి కర్మను బేస్ చేసుకొని ఉంటుంది కదా సార్. ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆధ్యాత్మిక సాధనల వల్ల మనకు మనసు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు మీకు కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది. అంటే ఆత్మ నుంచి మనకు కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది. మనం మనసు పరిమితి దాటి ఆత్మ కోణంలోకి వెళ్ళిపోతాం. ఇంటెన్షన్లో వస్తుంది అన్నట్టు. మనని కరెక్ట్ డైరెక్షన్, కరెక్ట్ మార్గంలోకి తీసుకెళ్తుంది. నాకైతే అర్థం కాల. అంటే చెప్పండి సార్ మీకు ఇంకా. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది సార్. అంటే అర్థం కాలే అంటే మీకు ఏ పాయింట్లో అర్థం కాలే. మన బుద్ధి అనేది కర్మను బేస్ చేసుకొని ఉంటుంది. అవును.
సో మనం ఆధ్యాత్మిక సాధనలకు వచ్చిన తర్వాత ఆ కర్మను బేస్ సార్ ఇప్పుడు చెప్పండి, కర్మలు నన్ను నడిపిస్తున్నాయా, నేను కర్మను నడిపిస్తున్నా? కర్మల ఫలితాలు మిమ్మల్ని నడిపిస్తాయి. కాదు సార్, కర్మను నేను నడిపిస్తున్నాను అంటే ఉదాహరణకి నేను ఆఫీస్కి రావాలని నేను అనుకున్నాను, మీరు అనుకున్నారు, అనుకొని వచ్చాను, కాబట్టి నేను నా కర్మను నడిపించినట్టే కదా అని మీరు అనుకుంటారు. మీరు ఎరుకతో లేరు ఇప్పుడు. అవునా? ఎరుక అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. మనిషి ఎప్పుడు ఎరుకలో ఉండడు. కర్మ బుద్ధి కర్మానుసారిని అది చెప్పిన మన కర్మ. ఇప్పుడు మీకు ఈ జీవితం ఉన్నది సార్, ఈ ప్రారంధ కర్మ తెలుసుకోవాలి. అంటే ఈ జన్మలో ప్రారంధం అంటే గత జన్మ కర్మ ఫలాలను ఈ ఎంబడి తెచ్చుకుంటాము. ఈ ఎంబడి తెచ్చుకున్న కర్మ ఫలాలు మనం అనుభవిస్తామా? ఎప్పుడు అనుభవించినప్పుడు మళ్ళీ మనం ఇంటెన్షన్లో స్పందిస్తాం కదా. ఇప్పుడు మీరు నాకు ఏదో పాఠం నేర్పడానికి మీరు నన్ను తిట్టిరు అనుకుందాం, నేను మళ్ళీ స్పందిస్తా, రియాక్ట్ అవుతా కదా, అది ఇంకో కర్మకు జోడవుతుంది, ఇంకో ఫలితానికి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు నన్ను డబ్బులు మోసం చేసిరు సార్, ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను పూర్వజన్మ కర్మ ఫలాల ద్వారా మీరు నా జీవితంలోకి వచ్చి 1,00,000 రూపాయలు మీరు నన్ను మోసం చేసిరు. ఇది పాస్ట్ లైఫ్లో కర్మ. మీరు నా ఎంటర్ కాగానే నేనేమనుకుంటున్నారో మీరు నన్ను మోసం చేసిరు అనుకుంటున్నా, కానీ సత్యం తెలియదు, నాకు కారణం తెలియదు. నేను ఎప్పుడు నిజంలోనే ఉంటా. కంటికి కనబడేది నిజం, వాస్తవం వేరుంటుంది. సరే, అయితే ఈ ప్రకారం నాకు చెప్పండి, ఒక అమ్మాయిని ఒకడు రేప్ చేశాడు, అది ఆమె కర్మ ఫలితమా వీడి పాప ఫలితమా? ఆమె కర్మని చేసుకొని దానికి సంబంధించిన వ్యక్తి ఈమె జీవితంలోకి వస్తాడు. రైట్. ఇప్పుడు ఆమె వాడిని క్షమించి వదిలేయాలా? చట్టం కూడా, చట్టం అంటే కర్మలో చట్టం ఇన్వాల్వ్ అవుతుంది. ఆయన ఆ ద్వారా ఆయన ఆ కర్మ జైలు శిక్ష అనుభవించాలంటే ఇది జరగాలి. ఆయనకు జైలు శిక్ష ఉన్నది సార్. ఓకే. ఆయన జైలు శిక్ష అనుభవించాలంటే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరగాలి ఇక్కడ. ఈ అమ్మాయిని రేప్ చేస్తేనే ఆయనకి జైలు శిక్ష పడుతుంది, లేకపోతే జైలు శిక్ష ఆయనకి ఎందుకు పడుతుంది సార్? ఆయన అనుభవించే కర్మకు ఇదిగో ఈ అమ్మాయికి లింక్ అయి ఉంటుంది. చాలా డెప్త్ ఉంటుంది సార్ ఇది. కానీ పాపం అమ్మాయి అన్యాయం అయిపోతుంది. మళ్ళీ ఈమె కూడా కర్మలో ఉంటది, ఎట్ ఏ టైం గ్రూప్ కర్మలో ఉంటది ఆమె. కాబట్టి ఆమె కూడా బాధపడొద్దు అంటే బాధపడొద్దు అంటే సత్యం తెలియదు కదా, మరి బాధపడుతుంది. అదే సత్యం తెలుసుకుంటే సత్యం తెలిస్తే ఓకే, ఓకే ఇది నా పూర్వజన్మలో నేను తెచ్చుకున్న కర్మ కాబట్టి నేను అనుభవించాలి. సో క్షమించి వదిలేస్తుంది. అందుకే క్షమాపణ అనేది చాలా ముఖ్యం. క్షమించేవాడే కర్మ సిద్ధాంతం ప్రకారం నేను మిమ్మల్ని క్షమిస్తే నేను క్షమించబడతా. ఇప్పుడు నేను మోసం చేసిన సార్, నేను మిమ్మల్ని క్షమించిన అనుకో, నేను క్షమించబడడం వల్ల నన్ను ఇంకా భవిష్యత్తులో నేను ఏదన్నా అనుభవించే కర్మ ద్వారా నేను తప్పించబడతా. క్షమిస్తే నా కర్మల నుంచి నేను క్షమించబడతాం. ఇది సృష్టి రహస్యం. ఇది లాలో అత్యంత కీలకమైన పాయింట్ ఇది. మనం ఏది చేస్తామో దాని ఫలితాన్ని పొందుతాం. క్షమించేవాడు క్షమించబడడానికి అర్హుడు. అంటే నేను క్షమించబడడానికి అర్హుడు ఆయన ఇక్కడ. నేను మిమ్మల్ని క్షమించడం వల్ల, నేను మీకు కోప్పడడం వల్ల వేరే వ్యక్తి నన్ను కోప్పడడానికి నేను అర్హునైనా. ఇప్పుడు నేను మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను, చంపాలనుకునేది కూడా నా గత జన్మ నుంచి నాకు వచ్చిన నేను చంపబడే మీ చేతిలో ఉంటే మీకు మళ్ళీ ఆ చంపబడ్డ తర్వాత మీ కర్మకు నా కర్మకు లింక్ అయి ఉంటుంది. సో మొత్తానికి ఏది జరిగినా కార్యకారణ సంబంధాలతోటి లింక్ అయి ఉంటది. మనిషిని నడిపించేది కర్మ. మనిషిని నడిపించేది కర్మ. సార్ మీరు ఏం తీసుకోరు, ఇప్పుడు ఓ బైక్ తీసుకోండి, పెట్రోల్ లేకపోతే నడవదు. సిస్టమ్ ఉంటుంది కానీ పెట్రోల్ లేకపోతే నడవదు, అంతే కదా సార్. కార్ తీసుకోరి, డీజిల్ లేకపోతే నడవదు. ఏ వెహికల్ తీసుకోరి, ఒక ఆధారం ఉంటుంది. మనిషి భూమి మీద నడిపేయడానికి కారణం కర్మ. మనిషి జగత్తులో మొత్తం పరిశీలిస్తే మనిషి కర్మలో ఉంటాడు చూడండి. ఆ కర్మ ఇప్పుడు నేను ఉన్నా సార్, గత జన్మ కర్మలు బేస్ చేసుకుని ఈ జన్మ అనుకో, లేదా గతంలో చేసిన సార్. ఇప్పుడు మీకు ఒక ఇంటెన్షన్గా చెప్తా, నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత అసలు నాకు అనిపించేది సార్, నేను ఈ జన్మలో ఏ తప్పు చేయలే, మా కొడుకు ఎందుకు మరణించిండు, నాకు ఇంత కష్టాలు ఎందుకు వచ్చినాయి, స్నేహితుల చేత నేను ఎందుకు మోసపోయినా, కుటుంబ సభ్యులతో ఎందుకు నలిగిపోయినా అనేది నాకు ఇంటెన్షన్ ఉండేది. సో ఈ గత జన్మ కర్మ ఫలాలు తెలుసుకున్న తర్వాత నాకు ఇంకా ప్రాక్టికల్గా ఒక ఆధారం ఉండాలి కదా. అంటే నా అంతరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు గతంలో చేసిన అన్ని మీ మైండ్లో అన్ని రికార్డ్ అయి ఉంటాయి కదా. అంటే చిత్రంలో నేను 18 ఏళ్ళు 17, 16 సంవత్సరాల వయసులో నేను ఒక బావిలో, నాకు తెలియదు సార్ అంతకుముందు, మామూలుగా ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాను. నేను చిన్నపిల్లగానే అంటే జస్ట్ 18, 16, 17. ఒక బావిలో ఒక పాము ఉన్నది సార్. నేను అప్పుడు పశువులు కాదు, అంటే బావి కూడా మాకు అప్పుడు పొలము అది ఎంత ఉన్నది. చిన్నప్పుడు ఊర్లలో ఉండేటోళ్ళం కదా.
సో అప్పుడు పోయినప్పుడు నాకు ఆ బావిలో పాము ఉన్నది. నేను రౌతు తీసుకొని పామును కొట్టినా. ఒక 10-15 రాళ్ళతోటి కొట్టినా. ఇది నాకు తెలియదు. ఇందులోకి వచ్చినాక నన్ను నేను చూసుకున్న తర్వాత నేను గతంలో ఏ కర్మలు చేసుకున్నా, నా ఇంటెన్షన్లు ఏమున్నాయి అనేది నా అంతరంలోకి వెళ్ళిపోయి నేను అన్నీ చూసుకున్నాను. నేను చూసుకున్నప్పుడు నాకు ఈ దృశ్యం నాకు నా ముందు జరిగింది. ఇది ఓకే, ఈ కర్మ ద్వారా నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నా. అంటే ఈ సందర్భంలో నాకు ఎందుకు వచ్చింది అన్నప్పుడు నా ఈ పరిస్థితి, దీని నుంచి నేను బయటపడాలి అనేది నాకు అప్పుడు నాకు ఇక్కడ మార్పు అనేది ముఖ్యం. మార్పు అనేది ఎప్పుడు మార్పు ద్వారా ప్రకృతి మనల్ని ఏం చేస్తుందంటే మళ్ళీ మనల్ని అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు కర్మ నుంచి తప్పించుకోలేమంటారు మీరే. కర్మను మీరు చేశారంటే దాని ఫలితం నుంచి తప్పించుకోలేరు అంటారు. మళ్ళీ కర్మను తప్పించుకోవడానికి సత్కార్యాలు అంటే మీకు మార్పు జరిగింది కదా, మీరు తెలుసుకున్నారు కదా, సత్యం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే సార్, తెలుసుకున్నాక క్షమాభిక్ష దొరుకుతుందా? క్షమాభిక్ష కాదు ఇక్కడ క్షమాభిక్ష ఎట్లా దొరుకుతుంది మీకు సత్యం చెప్తే కదా. ఒక వ్యక్తి ఏదో ఒక మర్డర్ కేసులో జీవిత ఖైదు పడ్డాడు సార్. జీవిత ఖైదు, ఇది సిస్టమ్ జీవిత ఖైదు వేసింది. కానీ జీవిత ఖైదు పడ్డాక జైల్లో పోయింది కదా, ఆ వ్యక్తి మార్పు జరిగింది. మార్పు జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలకో 6-7 సంవత్సరాలకో సత్ప్రవర్తన కలిగిన కొంతమంది ఖైదీలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. సో ఇక్కడ ఎవరు విడుదల చేసిరు, ఆయన ఎట్లా బయటపడ్డాడు అని మనం అనుకుంటాం. ప్రభుత్వం కార్యంలో భాగమే, సిస్టంలో భాగమే ప్రభుత్వం. కానీ ఆయన బయటపడేసింది ఆయన ప్రవర్తన, సత్ప్రవర్తన. ఆయన లోపల మార్పు జరిగింది. ఈ మార్పులో 3 ఉంటాయి. సేవ చేయడం ఉంటుంది, ప్రాయశ్చిత్తం అంటే సెల్ఫ్గా నేను తప్పు చేసిన అనే భావన ఉంటుంది, సేవ చేయడం ఉంటుంది, ఇంకోటి పరివర్తన, మార్పు జరిగింది. సో ఈ 3 వల్ల మనిషి తనకు తాను మార్చుకున్నాడా లేదా? ఈ మార్చుకోవడం వల్ల ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇక్కడ ప్రభుత్వం విడుదలయ్యలే, తన ప్రవర్తననే బయటపడేసింది. ఇక్కడ మన ఇంటెన్షన్, మన మార్పు మనల్ని బయటపడేటట్టు చేస్తుంది. ప్రకృతి ధర్మాలు మనకు అవకాశం ఇస్తుంది. అట్లా. సో అంటే అదే అండి, అంటే నేను నా కర్మల నుంచి నేను బయటపడొచ్చు కానీ మార్పు జరిగినప్పుడు మాత్రమే. నేను మార్పు జరగలే, అట్లే ఉన్నా, తప్పించుకోలేవు. నాకు ఎలా తెలుస్తుంది నేను మారాలి అని? అవును, మీరు తప్పు చేసినప్పుడు మీ లోపల అంతర్పరిశోధన జరగాలి కదా. ఇప్పుడు నేను ఉన్నా సార్, నా లోపల మా చిన్నోడు చనిపోయిన తర్వాత నేను ఎందుకు జరిగినా, మీరు పాముని చంపారు, ప్రకృతి మీ అబ్బాయిని చంపేసింది అనుకున్నా, అది కాదు, ఆ కర్మ వేరు. దాన్ని నుంచి నేను ఎట్లా బయటపడాలని నేను తెలుసుకున్నాను. ఎట్లా బయటపడాలంటే ప్రకృతి మనకు అవకాశం ఇస్తుంది. నేను మళ్ళీ ఏ జీవహింస చేయను, ఏ జంతువుకు హాని చేయను అనేది ఒక నిర్ణయించుకున్నాను. నేను ఎంచుకున్నప్పుడు ఏం చేస్తా అంటే, నేను మళ్ళీ నాకు ప్రకృతి ఏం చేస్తా అంటే కొన్ని టెస్టులు పెడుతుంది. ఇప్పుడు నేను ఒకసారి నేను కార్లో వెళ్ళినప్పుడు రోడ్డు మీద ఒక పాము వెళ్తా ఉంది, సేమ్ పామే, అంటే ఏ రకంగా నావచ్చు, నేను నా కర్మని చెప్తున్నట్టుగా వెళ్తున్నప్పుడు ఎదురుగా ఇంకో వెహికల్ కార్ స్పీడ్ వస్తుంది. సో ఇప్పుడు నాకు కట్టికి కనబడదు, ఆ పాము రోడ్డు మీద వెళ్తుంది. రోడ్డు మీద పాము మెల్లగా పోతుంది, భూమి మీద నడిచినట్టు నడవదు, స్పీడ్ బండల మీద దానికి సిస్టమ్ ఉపయోగదు. సో మెల్లగా పోతుంది, ఆ కారు స్పీడ్ వస్తుంది, ఆ డ్రైవర్ గమనిస్తలేడు. ఇప్పుడు నా దృష్టి పాము మీద పడ్డది, నేనేం చేయాలి? కాపాడాలి. ఇక ప్రకృతి నాకు ఈ టెస్ట్ పెట్టింది. అప్పుడు నేను ఏం చేసి ఇమ్మీడియట్లీ కారు ఆపేసిన, నేను చేయి పెట్టి ఆపేసిన. సో నేను ఆ కర్మ నుంచి బయటపడ్డా. ఒక ప్రాణానికి ఇంకొక ప్రాణం కాపాడు. అంటే అట్లా మనని అట్లా టెస్టులు పెడతాయి ప్రకృతి. అంటే ఇది మీకు చెప్తే సింపుల్ గా అనిపిస్తుంది సార్. సింపుల్ ఏం లేదు సార్, నేను అంటే మనం అన్వయించుకుంటాం కదా, మనం గతంలో చేసిన తప్పులు ఏంటి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటో తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నాకు సత్యం ఏంటంటే, నేను ఆ కాపాడడం వల్ల దాని నుంచి ముక్తి పొందిన. అప్పుడు నేచర్, ప్రకృతి లాలు ఏం చేస్తాయి అంటే నన్ను నా మార్పును గమనిస్తాయి. ఇక్కడ ప్రకృతి ఇప్పుడు ప్రభుత్వం గమనించింది కదా సార్, ఈ ఖైదీని ఎట్లా గమనిస్తుందో ప్రకృతి ధర్మాలు కూడా మనల్ని గమనిస్తూ ఉంటాయి. ఇప్పుడు సార్ మనం ఎప్పుడు ఏ కర్మ చేసినా మన ఆత్మసాక్షి, మనస్సాక్షి అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కర్మ చేస్తాం సార్, ఈ కర్మ మన మనసు స్వీకరిస్తుందా లేదా? ఎప్పుడు విధికి కనెక్ట్ అయి ఉంటుంది మన ఆత్మసాక్షి. విధికి చేరవేరుస్తూ ఉంటుంది, ప్రతి అనుక్షణం లింక్ అయి ఉంటాం మనం విధితోటి. ఇప్పుడు దృశ్యం రూపంలో మన మైండ్ పిక్చర్ అవుతుందా లేదా? ఆ పిక్చర్ విధికి కనెక్ట్ అవుతుంది. అదే ఆకాశిక్ రికార్డ్స్.
ఆకాశిక్ రికార్డ్స్. అంటే మనం ఏ కర్మ ఫలితాలన్నీ మన యూనివర్సల్ బ్యాంక్లో సిస్టమ్ అంతా రికార్డ్ అవుతుంది. రైట్. మీరు ఒక మంచి సత్కర్మ చేయడం ద్వారా ఆ, దాని నుంచి విముక్తి పొందారు. ఆ. మళ్ళీ ఏమన్నా ప్రాఫిట్ వస్తుందా? నా కర్మను బట్టి మళ్ళీ నేను ఏ కర్మలు చేస్తే ఆ కర్మ ఫలితాలు నేను మళ్ళీ అనుభవిస్తాను. నా జీవితమే కర్మఫలం. నా ఎవరిది అయినా, నాది ఒక్కదే కాదు సార్, భూమి మీద ప్రతి వ్యక్తి కర్మలో ఉంటాడు. మీరు చూడండి, ఒక దొంగ కూడా తన కర్మలో ఉంటాడు. ఏ వ్యక్తిని తీసుకో, ఏ ఫీల్డ్లో తీసుకో, తన కర్మలో ఉంటాడు. ఆ కర్మ యొక్క ఫలమే తన జీవితం. సో ఈ విషయం కనుక మనకు అర్థమైతే దుఃఖం ఉండదు, దుఃఖమే ఉండదు, ఇంకా దుఃఖం ఉండదు, ఆనందం ఉంటుంది. అది ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి నన్ను తిట్టినా నేను క్షమించాలి. ఓకే, అతను కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు, సరే కానీలే అని వదిలేయాలి. లేదా అతని ద్వారా నాకేదో కర్మ విమోచనం జరుగుతుంది కదా. మీ కర్మ నుంచి నేను బయట దాన్ని నేను అనుభవిస్తాను. ఏదో గతంలో తప్పు చేశాను, దానికి అనుగుణంగా ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాను. ఓకే, రిలాక్స్. ఇంకేం సార్, కర్మ నుంచి బయటపడ్డాం. సూపర్. అదే ఒక్క చిన్న సూక్ష్మం అర్థం చేసుకుంటే మనకి అలజడి, బాధలు, దుఃఖాలు ఏమి ఉండవు. వా వా వా, సూపర్. మరి శాంతిని సాధించడం ఎట్లా? శాంతి అంటే సత్యం సార్, మళ్ళీ జ్ఞానమే కదా. మళ్ళీ సత్యమే. సత్యంలో సరే ఆనందం, మనశ్శాంతి అనేది ఏంటంటే ఫస్ట్ మనసు అంటే ఏందో తెలుసుకోవాలి. ఓకే, అది నేను నెక్స్ట్ చెప్తాను. రైట్. ఆనందం అనేది బయట ఉండదు, ఆనందం అనేది మన లోపల ఉంటుంది. ఎప్పుడైతే మనము ఆనందం ఎట్లా వస్తుంది అంటే బయట, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కారు కొన్నారు సార్, కారు కొన్నప్పుడు మీకు ఆనందం వచ్చింది, సూపర్ ఆనందం వచ్చింది. మీరు ఏమనుకుంటారు అంటే కారు కొనడం వల్ల ఆనందం వచ్చిందని మీరు అనుకుంటారు. అంటే మనిషి అట్లే అనుకుంటారు. ఒక అందమైన భార్య వచ్చింది, ఆ భార్య వల్ల ఆనందం వచ్చిందని మీరు అనుకుంటారు. రకరకాలుగా ఒక ఇల్లు కట్టుకున్నారు, ఏదో రకంగా పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ టైం కాగానే ఆనందం వెళ్ళిపోతుంది. ఇప్పుడు కారు కొన్నాక 2 నెలలకు వెళ్ళిపోతుంది కదా సార్. మరి కారు ద్వారా వచ్చిన ఆనందం అయితే కారు ఉన్నంతసేపు మీ దగ్గర ఉండాలి ఆనందం, మరి ఎందుకు ఉండదు సార్? ఓకే. సో ఎప్పుడైతే మీరు ఒక కొత్త వస్తువు కానీ, కొత్త వ్యక్తి కానీ, మంచి అద్భుతమైన భోగకరమైన పరిస్థితులు మీకు ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి సార్. ఆ కారు కొన్నప్పుడు మన ఆర్గాన్స్ రిలీజ్ అవుతాయి, ఆ ఆనందాన్ని టచ్ చేస్తాయి మనల్ని. ఆనందం అనేది మన ఇంటెన్షన్ లో, మన లోపల ఉంటుంది. అదే ఆత్మ యొక్క స్వరూపం. సదా చిత్ ఆనందం ఉంటుంది. ఎప్పుడు ఆనందం అనేది యోగి ఎప్పుడు ఆ నిష్టలో ఉంటాడు, సదా చిత్ ఆనందంలో ఉంటాడు. ఆనందం అనేది మన లోపల ఉన్నప్పుడు, కారు ఉన్నప్పుడు మన మనస్సు ద్వారా కొన్ని ఆర్గాన్స్ లోపలికి టచ్ అయ్యి మీరు ఆనందానికి టచ్ అవుతారు. ఆ సమ్ పీరియడ్ ఆనందంలో ఉంటారు, అంతే అంతే అంతే. ఆనందం అనేది బయట ఉండదు, మన లోపల ఉంటది, దానికి టచ్ అవుతుంది, మీరు టచ్ అవుతారు. మీరు మరి శాశ్వత ఆనందం సాధించాలంటే ఏం చేయాలి? శాశ్వత ఆనందాన్ని పొందాలంటే మళ్ళీ ఇంటెన్షన్ లోపలికి ప్రవేశించాలి. నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడు మీకు శాశ్వత ఆనందం వస్తుంది. ఓకే. ఆత్మన్ అంటేనే ఆనంద స్థితి. ఓకే, అంటే ఈ దేహం నాది కాదు, ఈ బంధువులు వేరు, ఈ నా భార్య లేదు, పిల్లలు లేరు, నేను ఒక ఆత్మని. నేను ఆత్మను అనుకోవడం కాదు, తెలుసుకోవాలి. అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చినప్పుడు మీకు ఆనంద స్థితి దొరుకుతుంది. ఎలా తెలుసుకోవాలి? మళ్ళీ ఇదే సార్ మెడిటేషన్, ఆధ్యాత్మిక మెడిటేషన్ డీప్ లోకి వెళ్ళిపోయినప్పుడు మీకు కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ దాటిన కొద్దీ ఫస్ట్ ఏమైందంటే మెడిటేషన్లో నిశ్చల స్థితి వస్తుంది, తర్వాత నిర్మల స్థితి వస్తుంది, నిర్మల స్థితి వస్తుంది, తర్వాత మీకు వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం తర్వాత జ్ఞానం వస్తుంది, ఒక్కొక్క బాడీ శుద్ధి అవుతుంది. 7 బాడీస్ ఉంటాయి, ఒక్కొక్క బాడీ శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది, మన భావం శుద్ధి అవుతుంది. మళ్ళీ సమాధి ఉంటుంది, ధ్యాన స్థితి తర్వాత సమాధి ఉంటుంది. సమాధిలో మళ్ళీ 58 లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు సద్గురు ఉన్నారు సార్, సద్గురు టాప్ ఆల్మోస్ట్ 10-15 అంటే వాళ్ళ పొందిన స్థితిలో ఒక 10 సమాధిస్ ఉంటారు, అంటే ఒక 10 స్థాయిలు దాటిన వాళ్ళు. అట్లా అంటే ఆ స్థాయిలో దాటిన వాళ్ళే ఆ అసొంటి కార్యక్రమాలు చేయగలుగుతారు. నేను ఒక దశలో ఉన్నా సార్. నేను అంటే నాకు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది. మీరు ఇంత పరిశోధన చేసి ఇంత చేసి ఇంకా ఏదో చిన్న దశలో ఉన్నా అంటున్నారు, మరి మా పరిస్థితి ఏంటి? సరే అంటే మళ్ళీ జన్మ పరిణామ క్రమం బట్టి వాళ్ళకి ఏదో ఒక రోజు సార్. ఓకే, అంటే కర్మలను అనుసరిస్తూ కూడా ఈ సాధన చేయొచ్చా? అవును సార్, యోగంలో ఉండడం కర్మ సాధనే కదా సార్. ఇక్కడ అదే చెప్పినా కదా సార్ ఇంతకుముందుకు.
ఇప్పుడు యోగస్య కురు కర్మ అని మన మనస్సును ఎప్పుడు యోగంలో ఉంచమంటాడు, కర్మలో ఉంచమంటాడు. మనస్సు ఇప్పుడు మన కర్మ ఉంది, మైండ్ ఎటో గేమ్ ఆడుతుంది కదా సార్, అవును. మైండ్ గేమ్ ఆడకుండా నువ్వు చేసే కర్మలో ఉంచమంటాడు. ఇదే ఓకే. కర్మయోగం. ఓకే. భక్తి యోగం అంటే సమర్పణ. కర్మ చేయడం ద్వారా యోగం సంపాదించవచ్చు. మన ఓకే. మనస్సును నిలిపి ఉంచడం అనేది అన్ని జరుగుతాయి, అన్ని క్రియలు. ఓకే. మనస్సు నిలబడి ఉంచడమే సాధన సార్ మెయిన్. అవును సార్, నేను నా మనసుని నా పని మీద కేంద్రీకరిస్తాను, అది కూడా సాధనేనా? సాధనే. కానీ ఉంచారు కదా మీరు, మైండ్ ఆగదు కదా. ఓకే. సెకండ్లో మార్చేస్తుంది సార్ మైండ్, గేమ్ ఆడుతుంది. ఆ, మైండ్ సెకండ్లో మార్చేస్తుంది. ఇప్పుడు నేను అనగానే మీ మైండ్ ప్లే అవుతుంది సార్. అవును. ఎక్కడో ప్లే అవుతుంది. అవును. చాలా మైండ్ చాలా గేమ్ ఆడుతుంది. మైండ్ గురించి చాలా పరిశోధన చేయాలి, ఉమ్, అవగాహన చేసుకోవాలి. ఉమ్, చేసుకున్నప్పుడు మనకు మైండ్ ఎట్లా పనిచేస్తుంది అని తెలిసినప్పుడు మనకు దాని మీద గ్రిప్ వస్తుంది. ఓకే. ఓకే. సాధనలు చేసేదానికంటే ముఖ్యము దాని మీద పరిశోధన చేయాలి మనం. ఆ, ఇప్పుడు బుద్ధుడు ఆలోచన యొక్క పుట్టుకను గుర్తించమన్నాడు. భౌతిక సైన్స్ ఆలోచన ఎలా పుడుతుందో చెప్పలేదు ఫిజిక్స్ సైన్స్. ఆ, కానీ మరి ఎట్లా గుర్తించాలి నాకు? అది మళ్ళీ అంతరం మన లోపలికి ప్రవేశిస్తేనే. థాట్ అంటే ఏందో నాకు తెలుసుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది సార్. బా, ఆలోచన అంటే ఏందో తెలుసుకోవడానికి నాకు 6 నెలలు పట్టింది. ఏంటి సార్ ఆలోచన అంటే? ఆలోచన అంటే ఏమనుకుంటారు సార్ వీళ్ళ? ఆలోచన ఆలోచన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది సార్ మీ మైండ్లో? సార్ దృశ్యం ప్లే అవుతుంది. ఓకే. ఆలోచన అంటే ఒక దృశ్యం. అవును. భౌతికంగా మీరు ఏది కనుక్కున్నా దృశ్యం లేకుండా కనుగొనలేరు. అవును. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు సార్, అది కనుగొన్నాడు. ఎట్లా కనుగొన్నాడు సార్? వాడు ఊహాశక్తికి ఊహాల శక్తిలో లోపల ఏముంది, లోపల పిక్చర్ ఉందా లేదా? సో ఫస్ట్ ఇక్కడ ప్రింట్ అయింది, ఇక్కడ ప్రింట్ వీని చేతిలో లేదు. ఓకే. ఈ ప్రింట్ ద్వారా భౌతికంగా వస్తువుగా మారింది. అవును. సో ఆలోచన అనేది ఒక దృశ్యం. ఓకే, ఒక ఉత్పత్తి కేంద్రం అది ఆలోచన. ఈ దృశ్యం అంటే ఈ దృశ్యం లేకుండా మీరు థాట్ రిలీజ్ చేయండి సార్. కష్టం. రిలీజ్ చేయగలుగుతారా? అంటే నాకు ఇగో దీన్ని కనుగొని నాకు 6 నెలలు పట్టింది ఈ పరిశోధన. బా 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 బా. సో దృశ్యం, ఆ పదం తెలుసుకోవడానికి నాకు అంత సమయం పట్టింది సార్. గ్రేట్ గ్రేట్ నిజంగా. అది సో అంత అన్వేషణ చేసింది. సో ఈ మధ్య కాలంలో లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ అని కొన్ని పాయింట్స్ వింటున్నాను. అవును సార్. వాటికి ఉన్నది ఈ ఆధ్యాత్మికతకి ఏమైనా సంబంధం ఉందా సార్? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆకర్షణ సిద్ధాంతం. మనం ఏది ఆకర్షిస్తామో అది మన జీవితంలోకి వస్తుంది. ఇది జస్ట్ సింపుల్ వే. రైట్. కానీ మూలం ఏంటంటే మళ్ళీ మన కర్మకు మన ఆకర్షణకు సంబంధం ఉంటుంది. నా కర్మ బలాన్ని బట్టే నేను అది ఆకర్షిస్తా. ఇప్పుడు నేనున్నా సార్, ఇప్పుడు మా అబ్బాయి చనిపోయాడు ఫర్ ఎగ్జాంపుల్. నాకు చిన్నప్పటి సంది నా ఇంటెన్షన్లు ఏముంది అంటే, నేను ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నా సార్. నాకు తెల్లారులు అయితే రోడ్ల పండి నేను ఎన్నో యాక్సిడెంట్లు చూసిన. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇది ఇప్పుడు నా కర్మకు ఆకర్షణ సిద్ధాంతానికి ఎట్లా లింక్ ఉంటుందో మీకు అర్థమైంది. ఈ ఆటో యాక్సిడెంట్లు చూసి ఆటోలు నడపడం వల్ల నేను చిన్నప్పటి సంది నేను మా పిల్లల్ని ఆటోకు పంపపోయేది. ఎక్కడికైనా ఊరికి పోయినా నేను తీసుకుపోయేది, లేదా మా పేరెంట్స్కి చెప్పేది, మా అత్త వాళ్ళకి చెప్పేది. సో ఆటో ఎక్కనియపోయేది నేను, మా భార్యకు కానీ మా పిల్లలకు చెప్పపోయేది. కానీ ఈ భయం నా లోపల ఉన్నది, ఆటో ఎక్కొద్దనే భయం నా లోపల ఉన్నది. సో కొద్ది రోజుల తర్వాత నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయినాక నా జీవన విధానం నా అటువైపు తీసుకెళ్ళిందా లేదా? ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతానికి నా కర్మఫలానికి లింక్ అయిందా లేదా? సో మూలం మళ్ళీ ఆకర్షణ సిద్ధాంతానికి మన కర్మకు మన ఆలోచనలకు లింక్ ఉంటుంది. మన ఇంటెన్షన్లో ఎప్పుడు ఏదైతే బలంగా వస్తుందో అది మనం భవిష్యత్ అనేది మనం నిర్ధారించుకోవాలి. అదే భవిష్యత్తు రూపాంతరం చెందుతుంది. ఫిజికల్ గా వస్తువుగా మారుతుంది మనకి ఏదైనా సరే. అదే లా ఆఫ్ అట్రాక్షన్. అది వేరు. అంటే దాన్ని ఎట్లా పొందాలనేది దాని మీద మనం చెప్తా సార్. అంటే దానికి లింక్ అయి ఉంటుంది మళ్ళీ. దానికి మన మనసు ఎట్లా పనిచేస్తుంది, థాట్ ఎట్లా బయటికి పంపిస్తాం, బయటికి పంపించినప్పుడు ప్రకృతిలో ఆ థాట్ ఎట్లా రిలీజ్ అవుతుంది, ఇంకో వ్యక్తి మన జీవితంలోకి ఎట్లా వస్తాడు, అది ఒక పెద్ద కాన్సెప్ట్. అది ద్వితీయ భాగంలో అది మీరు ఓకే. నాకు వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. అయితే సార్ సింపుల్ చెప్తా, ఇది ఎట్లా పని చేస్తా మీకు చెప్తా. ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో మనీ మంత్ర అని ఎక్సెట్రా చెప్తారు. దీని యోగులు ఋషులు మన ఎప్పుడో చెప్పేసారు. ఇప్పుడు మీరు అన్నమయ్య సినిమా చూసారు సార్, అన్నమయ్య సంకీర్తనలు కూడా ఉన్నారు. అన్నమయ్య సినిమాలో అదిగో అదిగో ఒక పాట ఉంటుంది, మీరు విన్నారు కదా. ఆ పాటలో చెప్తాడు,
భావింప సకల సంపదల రూపం అదిగో అన్నాడు ఆ పాటలో. భావింప సకల సంపదల రూపం అదిగో అన్నాడు. అవును. అంటే భగవద్గీత ఏం చెప్తుంది సార్? యద్భావం తద్భవతి. మన మనసులో ఏది అనుకుంటామో అది నెరవేరుతుంది అని చెప్తుంది. ఓ ఇప్పుడే చెప్పింది. భగవద్గీత 5000 ఏళ్ల క్రితం చెప్పింది. అంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంటే మనం కోరుకోవడమే ఆలస్యం, తదాస్తు దేవతలు అక్కడ ఉన్నారు. ఓ దీని అన్నమయ్య ఏం చెప్పిండు? భావింప సకల అంటే మనం తెల్లారలేదు తింటాం కానీ మన మైండ్ కొట్టిపడేస్తుంది, రిసీవ్ చేసుకునేది ఆ పదం. కరెక్ట్. మన కర్మ అనేది అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. బా. సత్యాన్ని ఇననీయదు మన మైండ్, సో మన లక్ష్య సాధనకు కూడా కర్మ అడ్డుపడుతుంటది. సో భావింప సకల సంపదల రూపం అది అంటే ఏదైతే భావిస్తో సకల సంపదలు నీ రూపం ముందు అంటే నీ ముందు ఉన్నాయని చెప్తుండ ఆయనే. ఓకే. దీన్ని బ్రహ్మం గారు చెప్పింది సార్ ఇంకా సింపుల్ గా. దృష్టి నిలపనేల దేవుడే దిగివచ్చు, దృష్టి నిలిపిన చోట సృష్టించబడును, సృష్టించబడును, దృష్టి నిలపని చోట నష్టపడును. కాళికాంబ అంశ కాళికాంబ. అంటే మనం ఏం సార్ దేని మీద దృష్టి పెడుతున్నాము? మనకి ఏదైతే కోరిక కదా సార్, అనుకోవడమే కదా. ఆ దృష్టి మీద కోరిక మనం నిలిపినప్పుడు అది వస్తువుగా సృష్టించబడుతుంది అని చెప్తుండు. అంటే దృష్టి నిలిపినప్పుడు దేవుడే దిగి వస్తుంది అంటుండు ఆయన. వస్తువు ఎందుకు దిగిరా సార్? దీన్నే సింపుల్గా ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను తీసేస్తే లయం. మన ధ్యాస ఎప్పుడు మన లక్ష్యం మీద ఉండాలి. అవును, అంతేగా సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కేసీఆర్ తీసుకున్నాం సార్. కేసీఆర్ 24 గంటల ధ్యాస దేని మీద ఉంది? తెలంగాణ రావడం మీదే ఉన్నది. అది ఆయన ఏం చేసినా అందులో ఇన్వాల్వ్ అయిన ధ్యాస అది సృష్టించబడ్డదా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నవ్వు చీఫ్ మినిస్టర్ తీసుకున్నాం రేవంత్ రెడ్డి గారు. సో ఆయన దృష్టి చైర్ మీదే ఉన్నది. ఆయన దృష్టి ఎప్పుడు ఆయన దృష్టి మొత్తం చైర్ మీదే ఉన్నది, సీఎం చైర్ మీదే ఉన్నది. మిగతా సంబంధించి ఆ చైర్ మీద దృష్టి నిలిపినప్పుడు నీకు ప్రకృతి మొత్తం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది నీకు. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు సార్కు తెలంగాణ రావడం అనే సృష్టి ఎన్విరాన్మెంట్ అన్ని అవకాశాలు కల్పిస్తాయి నీకు. నీకు ఆ దారిని ఏర్పరుస్తుంది, ఆ డిజైన్ ప్రకృతి కల్పిస్తుంది మనకు. సో ధ్యాస అనేది మనకు అత్యంత కీలకం ఇక్కడ. సో ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకా సింపుల్గా సార్ ఇక్కడ మా చిత్రం సార్, ఏదైనా కోరికనప్పుడు ఇక్కడ మైండ్లో ఒక ప్లే ఉంటుంది, ఒక చిత్రం ఉంటుంది కదా సార్. ఆ చిత్రాన్ని మన ఇప్పుడు మనకు 2 మైండ్లు ఉంటాయి సార్, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, చేతన మనసు, సుప్త చేతన మనసు. దాన్ని మనం పెద్ద మెదడు, సింపుల్గా చిన్న మెదడు. సో ఈ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది అంటే మనకి ఏది అవసరమో మనం విజువలైజేషన్ చేస్తుంది. దీని సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే ఆ పిక్చర్ తీసుకుంటుంది. ఈ పిక్చర్ దేని మీద అయితే నిలిపి ఉంచుతుందో ఈ పిక్చర్ను తీసుకొని అది నీకు తీసుకొచ్చి పెడుతుంది. అది సరే, ఇది యజమాని, ఇది సర్వెంట్. ఇప్పుడు ఒక బాస్ కింద ఉద్యోగం పని చెప్తే చేస్తాడు చేయడా? సో వీడు ఏ చిత్రాన్ని ప్లే చేస్తే ఆ చిత్రాన్ని వీడు తీసుకుంటాడు సార్. వీనికి మంచి చెడ విచక్షణ ఉండదు. సబ్ కాన్షియస్ కు మంచి చెడ విచక్షణ ఉండదు. మన మైండ్ లో ఏదైతే అనుకుంటావు, ఇప్పుడు నాకు రోగం ఉన్నది, నాకు ఎప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి నేను అనుకుంటున్నా, నా ఇంటెన్షన్ లా నా మైండ్ లో అదే జరుగుతుంది, నా ఎన్విరాన్మెంట్ అదే క్రియేట్ అవుతుంది సార్. అదే యద్భావం తద్భవతి సార్. మనిషి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఎరుక లేకపోవడం వల్ల, మైండ్ మీద ఎరుక లేకపోవడం వల్ల. ఎరుకను పెంచుకోవాలి. ఎరుక అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. అది ఎరుకను పెంచుకున్నప్పుడు మన మీద అన్నిటి మీద పట్టు వస్తుంది, మనకు మన మైండ్ మీద పట్టు వస్తుంది. అప్పుడు ఏ థాట్ పెట్టాలి, మనకు ఎటువంటి ఆలోచన రావాలి అనే దాని మీద, మనం థాట్ను ఎట్లా ఉపయోగించాలి దాని మీద ఉంటుంది. అది సాధిస్తే ఏదైనా సాధించవచ్చు. అవును, 100%. ఎరుకను సాధించామంటే ఏదైనా ఎరుకను సరే ఓషో చెప్తాడు, ఓజో రోషిని, ఎరుక ఉన్నవాడు వాని జీవితం ప్రశాంతంగా ఉంటుంది, ఎరుక లేనివాడు వాని జీవితం గందరగోళంగా ఉంటుంది. అంతే, ఎరుకను సాధించడమే మూలకం. ఈ మెడిటేషన్ ద్వారా మనకు ఎరుక పెరుగుతుంది. ఎవరు సార్ ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్తున్నారు? ఏం చేశారు మీరు సాధన? అంటే పుస్తకాలు చదివారా, లేదా కొండల్లో గుట్టల్లో ధ్యానం చేశారా, మెడిటేషన్ పెంచుకొని అట్లా సార్ హిమాలయాల్లో? లేదు, అంటే అది ఒక అలంకరణ సార్. అలంకరణ వేరు, సాధన వేరు సార్. నాకు అలంకరణతో సంబంధం ఏమన్నా, నాకు సత్యాన్ని తెలవాలి. నేను మెడిటేషన్ చేసేది బాగా. నేను విపస్సన పోయినా, అలా ఒక 10 days కంప్లీట్ మౌనం సాధన ఉంటుంది. నేను మా దగ్గర నేను ఎప్పుడైనా అరుణాచలం పోతే అట్లా కూర్చున్నది. నేను మా ఊరి దగ్గర ఒక సిద్ధుల గుట్ట అని ఒక టెంపుల్ ఉంటుంది సార్. నాకు ఎప్పుడు సెలవు దొరికినా, నిజామాబాద్ అలే సార్, మన జనగాం దగ్గర, ఉమ్మడి వరంగల్, మన కొమరవెల్లి దగ్గర ఉంటుంది.
ఆ, కొన్ని హై అంటే ఆ కొండ పైన ఉంటది. అక్కడ సిద్ధులు తపస్సు చేసిన ప్లేస్ అదంట. అచ్చా అచ్చా. సో, నాకెప్పుడు అంటే ఇంతకుముందు స్టార్టింగ్ సాధనలో ఎక్కువ మౌనం ఉండేది సార్. ఒక 2 ఇయర్స్ నేను మౌనం ఉన్నా ఎక్కువ. 2 ఇయర్స్. ఆ! మాట్లాడకపోయేది ప్రపంచంతోటి. ఈవెన్ మా భార్య, మా కొడుకుతోటి కూడా మాట్లాడకపోయేది. ఏదన్నా తెలుసుకోవాలంటే ఏదో బుక్ చదవడం, సాధన, మెడిటేషన్ బాగా చేసేది. జాబ్ చేసేవాళ్ళ జాబ్ అంటే అప్పుడు నాకు కరోనా ఒకటి కలిసొచ్చింది. ప్లస్ కొద్ది రోజులు వీలైతే ఎక్కువ లీవులు పెట్టేటోడిని అప్పుడు. సో, నాకెప్పుడు టైం దొరికినా నా సిద్ధుల గుట్ట పైకి పోయి కూర్చుంది నేను. ఒక్కరే పోయి కూర్చుంది. తెల్లవార్లు కూర్చుంది నేను. ఇక నాకేం లేదు సార్. అర్ధరాత్రియా? అంతే మొత్తం నైట్ పోయి తెల్లారి దాకా కూర్చుంది నేను. భయమేం లేదు. ఇక నాకు నా మైండ్ ఇక్కడనే ఉండేది సార్ ఇక. బా. నాకు భయం గీయం అనేది తెలియదు. బేసిక్ నాకు సత్యం తెలుసు కనుక నేను అన్నిటి మీద అంటే నేను అప్పుడు ఉంటుంటే పోతా అన్న నిర్ణయం ఆయనకే సార్. అచ్చా. ఆ పిచ్చి ఉండేది నాకు. నాకు బేసిక్ ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఏదైనా పట్టుకుంటే దాని లోతులోకి వెళ్ళిపోతా. సో అది నాకు ఇదంతా చిన్నప్పటి మీ అబ్బాయి మరణం వల్ల జరిగింది. అవును సార్. మూలం అక్కడ జరిగింది. మూలం అది. ఇదే కార్యకారణ సంబంధాలు. అది కారణము, ఇది కార్యం. అంతే. బా. సో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి మరి? ఇప్పుడు చేయాలని సార్ ఈ సాధన ద్వారా మీరు సాధించిన దాని ద్వారా జనానికి ఏంటి ఉపయోగం? సార్ నేను కర్మల మీద అవగాహన కల్పిస్తున్నా. ఓకే. అంటే మంచి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అయితే ఒక 2-3 అంటే 6 మంత్స్ నుంచి ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా నేను మీతో అంటే వాళ్ళతోటి మాట్లాడినప్పుడు అవగాహన ఇచ్చినప్పుడు రికార్డ్ చేసి గ్రూపుల ద్వారా కొంతమందికి అవగాహన కలుస్తుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మా విలేజ్ గ్రూపులు ఉంటాయి సార్. మన విలేజ్ గ్రూపులు ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూపులు ఉంటాయి, మన వర్క్ సో అన్నీ ఉంటాయి కదా సార్. సో నేను రికార్డ్ చేసినవి అవగాహన కల్పించినవి రికార్డ్ చేసి గ్రూపులలో పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా విలేజ్ గ్రూపులలో స్టార్టింగ్లో పెడితే ఏదో పిల్లగాడు ఏదో అనుకున్నారు. సో నేను ఒక 5-6 మంత్స్ పెట్టిన తర్వాత కర్మ మీద నాకు తెలియకుండానే నన్ను అబ్జర్వేషన్ చేయడం స్టార్ట్ అయింది మా ఊళ్ళో. అంటే నన్ను జస్ట్ సైలెంట్గా పరిశీలిస్తుర్రు, వింటుర్రు. వాళ్ళు నా దగ్గర రాకపోవచ్చు, చెక్కపోవచ్చు. సో నా వాయిస్ రికార్డులు అన్నీ విన్న తర్వాత కర్మ అనేది ఇంత ప్రభావం చూపిస్తా అనేది అందరి మైండ్లల్లా ఒక మొక్కలు నాటిన. అంటే నా మాటల ద్వారా వాళ్ళ మైండ్లల్లా ఒక మొక్కలు నాటిన. ఆ మొక్క వాళ్ళ లోపల ఫలితమై కూర్చుంటుంది. వాళ్ళ లోపల తప్పు చేయకుండా కూర్చుంటుంది. అది ఇప్పుడు ఒక 3-4 మంటి ఊర్లలో ఎప్పుడు కానీ రాజకీయాలుగా ఏదో మనకు ఒక గ్రూప్స్ ఉంటాయి కదా సార్. ఈ గ్రూప్ నా గ్రూప్. ఇప్పుడు తెలియకుండానే చాలా మంది ఒక ప్రశాంత స్థితికి వచ్చేసారు. అంటే ఈ తప్పు ఎందుకు చేయాలి అనే ఒక అవగాహనకు వచ్చేసారు. 100%. కాకపోతే సొసైటీకి కనబడకపోవచ్చు. ఇంటెన్షన్ గా ఫలితం అనేది నిర్ణయిస్తుంది. అది నాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియకపోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు నేను చెప్పడం వల్ల నేను తప్పు చేయొద్దు అనే భావనలు ఉంటారు. కానీ ఎందుకు జరిగిందని ఆయన వాళ్ళకు కూడా తెలియదు. సో బికాస్ ఆఫ్ కారణం అంతే కదా సార్. ఇప్పుడు నేను నాటడం వల్లనే ఆయన సార్. దీనివల్ల మీకు లాభం ఏంటి మరి? మీ జాబ్ పోవచ్చు, మీరు అన్ని ఇదే పనిలో తిరుగుతుంటే మీకు డబ్బు ఎట్లా ఆర్థికంగా మీకు? సార్ ఇదే సార్, మళ్ళీ డబ్బు ఎట్లా అనేది నాకు సంబంధించిన విషయం కాదు. నేను కర్మలో ఉంటా, నాకు రిజల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. ఇంతకుముందు మొత్తం మాట్లాడింది ఇదే సార్ ఎసెన్స్. మనకు అర్థం కాలే. నాకు రేపు అనేది ప్రశ్న ఉండదు సార్. నేను కర్మ చేసిన, కర్మఫలం నన్ను వదిలిపెట్టదు కదా. నేను ఈరోజు సత్కర్మ చేసిన. ఇప్పుడు ఇది ఒక కార్యం సార్. 1000 మందికి మీ ఛానల్ ఇంటర్వ్యూ ద్వారా మీకు నాకు అంటే మీ ద్వారా నాకు ఉపయోగం ఉంది, మీరు ఈ కార్యం ద్వారా కొన్ని 1000 మందికి ఉపయోగపడుతుంది. ఆ ఫలితం నన్ను వదిలిపెట్టదు, మిమ్మల్ని వదిలిపెట్టదు. ఇప్పుడు ఛానల్ నడుస్తుంది, ఛానల్ ద్వారా ఎంతో మంది చూస్తున్నారు, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అది ఏ రూపంలో వచ్చేది మీకు సంబంధం లేదు. రిజల్ట్ అనేది మన అకౌంట్ లో ఉంటది. సో అదే కర్మఫలం. ఫలం అనేది మన అనుభవంలో ఉంటది. ఇది నిష్కామ కర్మ. ఇది నిష్కామ కర్మ వేరు. మనం మీరు చేస్తుంది నేను కూడా మళ్ళీ నా మైండ్ ఉంది సార్ ఇక్కడ. మీ మైండ్ లో ఉంది, ఏదో ఒక రూపంలో ప్రతిఫలం వస్తుందని నా మైండ్ ఉంది. మనసు లేకపోతే నిష్కామ కర్మ అవుతుంది సార్. నిష్కామ కర్మ అనేది అహియర్ వర్డ్. అది ప్రపంచంలో సాధ్యం కాదు. అది ఈ కలియుగంలో సాధ్యం కాదు. అది ఎవరన్నా అన్నారు అంటే ట్రూత్. అది అంటే అది బోగస్, బుల్షిట్. అది అంతా లేదు సార్. నీ మనసు తీసుకుంటది. నీ మనసు ఆ దృశ్యాన్ని తీసుకున్నదంటే నిష్కామ కర్మ కాదు సార్. ఇప్పుడు నీకు నిష్కామ కర్మ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు సార్. రమణ మహర్షిని ఒక ఇంటర్నేషనల్ అంటే జర్నలిస్టు
లార్డ్ బ్లంటన్ బ్లంటన్ అనేది అంటే ఆయన యోగుల మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఆయన, ఓకే ఆ జర్నలిస్ట్. ఈ భారతదేశంలో యోగుల మీద రీసెర్చ్ చేసినప్పుడు మహర్షి దగ్గరికి వచ్చి కొద్ది రోజులు అరుణాచలంలో ఉంటాడు ఈయన దగ్గర. ఉండి ఏంది మహర్షి ఎట్లా చేస్తుండే అని గమనించినప్పుడు ఈ నిష్కామ కర్మ అంటే ఏంది అని ఒకరోజు ఆయన సత్సంగంలో మహర్షిని అడుగుతాడు. రైట్ అడిగినప్పుడు ఈయన ఏం చెప్పాడు సార్ ఆ రోజు, యోగులు ఎట్లుంటుంది అంటే వాళ్ళ ప్రవర్తనే వాళ్ళకు ఆన్సర్ సార్. ఓకే ఆ రోజు ఏం చెప్పాడు ఇక చెప్పక తెల్లారి ఏం చేస్తాడంటే మళ్ళీ వస్తాడు. మళ్ళీ యథావిధిగా బ్లంటన్ వచ్చేసి ఈయన అనుసరిస్తూ ఉంటాడు. సో ఈయన ఏం చేస్తాడు, ఆయన రాగానే మహర్షి ఒక జగ్గుల నీళ్లు తీసుకొని ఆ లోపలికి వెళ్తాడు. మామూలుగా మనం ఎటు ఆ బైరు భూమి మీద అనుకుంటాం. ఆయన లోటాలు తీసుకొని పోతాడు, ఆయనను అనుసరిస్తూ ఉంటాడు ఈయన, ఈ జర్నలిస్ట్. తీసుకొని పోయినాక ఒక చెట్టుకు మంచి కట్టె చూస్తాడు, ఆ కట్టె ఇరిసి ఒక 4-5 గంటలతోని ఆ బండ మీద సాఫ్ చేస్తాడు. ఒక ముళ్ళు లేకుండా మంచి దూడవారితో ఎట్లా వస్తుందో మంచి పర్ఫెక్ట్గా ఒక 5 గంటలు కష్టపడతాడు సార్. 5 గంటలు మహర్షి భగవాన్ కష్టపడి దాన్ని మంచిగా ఇప్పుడు ఫిజికల్గా ఎట్లా తయారు చేస్తామో అంత నీట్గా చేస్తాడు దాన్ని. నీట్గా చేసిన తర్వాత ఇందులో ఆయన కష్టం ఉందా లేదా? చాలా ఉంది. సో అక్కడి నుంచి ఒక మేకలు కాసుకునే వ్యక్తి ఆ పిల్లవాడు వస్తాడు. అరే నీ చేతిలో కట్టె లేదురా, ఇవ కట్టె తీసుకోమని ఇచ్చేస్తాడు. దట్ ఈస్ నిష్కామ కర్మ. కర్మను వదిలేసింది సార్ ఆయన. అంటే తన కోసం కాకుండా ఇతరుల కోసం చేసేదే నిష్కామ కర్మ. ఇతరుల కోసం నేను చేస్తున్నా అనే భావన లేకుండా. బ్యూటిఫుల్ రైట్. మరి ఈ యొక్క మీ ఆధ్యాత్మిక సాధన వీటికి చాలా సమయం కావాలి. అవును సార్. మరి మీ వృత్తిలో కొనసాగుతారా, వదిలేస్తారా? అంటే ఇప్పుడు చేస్తున్నా. నాకు ప్రకృతి ఎట్లా అవకాశాలు ఇస్తుందో అవకాశాలను పట్టుకొని ఎప్పుడు నేను ఆ కార్యక్రమాలు చేసుకుంటూ పోతాను. మీకు ఆశ్రమం లాంటిది ఏం లేదు సార్. నేను ఎప్పుడు మహర్షిని యోగా సెంటర్ కానీ ధ్యానం సెంటర్ అటువంటి ఏం లేదు. నేను రమణ మహర్షి, నేను ఎప్పుడు మహర్షిని అనుసరిస్తూ ఉంటా, భగవాన్ అనుసరిస్తూ ఉంటా. నేను అంటే ఇప్పుడు ఎట్లా చేస్తా అంటే సార్, సేవ చేస్తా నేను. ఓకే. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నేను ఒక 3 years అంది సత్కర్మ చేసుకుంటూ ప్రతిరోజు ఒక సత్కర్మ చేస్తాను నేను. ఓకే. అంటే స్ట్రీట్ డెవలప్ ఫుడ్ పెట్టడము, లేదా టెంపుల్ కాడికి పోయినప్పుడు కోతులు ఉంటాయి అక్కడ ఫుడ్ పెట్టడము, టెంపుల్ ఆధ్యాత్మిక క్షేత్రాలకు కొంచెం సేవ చేయడము, లేకపోతే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ లాంటివి ఉంటుంది, నీమస హాస్పిటల్, ఆ రోగులకు మనం ఏదైనా ఫుడ్ పెట్టడము లేకపోతే పనులు ఇవ్వడము, ఇది ఏదో ఒక కర్మ చేస్తూ ఉన్నా నేను. సో ఒక 1-2 years నా డబ్బులు నేను నా సొంత డబ్బులు పెట్టి చేసిన. ఒక 1 year కంప్లీట్ కాగానే నాకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు నా జీవితంలోకి వచ్చేసారు. వచ్చి వాళ్ళు నాకు సమకూర్చడం పెట్టిరు, వాళ్ళు నాకు ఇవ్వడం మొదలుపెట్టారు. సో అట్లా కొనసాగిస్తూ ఉన్నా. ఇక్కడ ఏమున్నా సార్, సో నేను ఏదైతే ఎంచుకున్నానో నాకు రిజల్ట్ నన్ను ఆవరిస్తుంది సార్. మనిషి ఏది ఎంచుకుంటే ఇది మరి అన్నారు కదా సార్, కర్మ సిద్ధాంతంలో ఇది ఒక కీలకం. మనం ఏది ఎంచుకుంటే అది మనల్ని ఆవరిస్తుంది. అంటే మనల్ని, ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అది మిమ్మల్ని ఎంచుకుంటా సార్. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ కావాలనుకున్నారు సార్, జర్నలిజం అనేది మిమ్మల్ని వాడుకుంటుంది, మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ సోర్స్ మీకు ప్రయత్నం ఆ జర్నీలో తీసుకొని మీరు ఏమేం పనులు చేయాలనేది, ఎట్లా డిజైన్ చేయాలనేది మొత్తం ఎవ్రీథింగ్ ఆ సిస్టమ్ మీకు సమకూర్చబడుతుంది. మీకు నా కర్మకు కావాల్సిన సమస్తయి నాకు ఏదో ద్వారా దొరుకుతూ ఉంటాయి. అంటే ప్రకృతి నాకు అవకాశాలు ఇస్తూ ఉంటుంది. రైట్. అంటే ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకుంటారా? తీసుకుంటా సార్. తీసుకొని వాళ్ళ పేరు తీసుకొని అంటే సేవ అంటే ఇప్పుడు రోగులకు ఫుడ్ పెట్టడం, లేకపోతే కొన్ని వృద్ధాశ్రమాలు ఉన్నాయి, పిల్లల అనాథాశ్రమాలు ఉన్నాయి, వాళ్ళకు మనం ఫుడ్ సమకూర్చడం, బట్టలు డొనేషన్ చేయడము, లేకపోతే కొంతమంది పిల్లలు ఉంటారు వాళ్ళ బుక్స్ కొనియడము, ఏదో రకంగా వాళ్ళకు మనము అంటే ఇక్కడ నేనేం చేస్తా అంటే మామూలుగా సేవ చేయడం అని కాకుండా నేను గుర్తిస్తా ఎక్కడ ఏ అవసరం ఉంది అనేది. అంటే ఇక్కడ 2 ఉంటాయి సార్, పాత్రదానం అపాత్రదానం అని ఉంటుంది. అంటే ఎక్కడ సేవ చేయనో అక్కడనే చేయాలి, అవసరం లేని చోట దానం చేస్తే అది మనకు ప్రయోజనం ఉండదు. ఉంటది. ఈ సేవ చేయడం ద్వారా నేను అలౌకిక ఆనందాన్ని పొందొచ్చా? 100%. మీరు కర్మలో మీ మనసు పనిచేయదు, నిలిచి ఉంటది. మీరు ఏమైనా సత్కర్మ చేయండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్ను అన్నదానం చేసినప్పుడు మీరు చేస్తారు, కర్మలో ఉన్నారు సార్, మీరు తెలియని ఆనంద స్థితిలో ఉంటారు. మీకు తెలియకుండానే ఒక ట్రాన్స్లో ఉంటారు, మీరు గమనించండి. అదే దుష్కర్మ చేసినప్పుడు అట్లా ఉండరు మీరు. సత్కర్మ అనేది అంత
ఎఫెక్ట్ ఉంటుంది. కానీ గురుగారు ఇంత బాగా చెప్పారు మీరు, అంత బాగుంది. నాకు చివరి ప్రశ్న, ఆ. మా సాయి నేను అందరం మేము చాలా మంచోళ్ళం, అవును సార్. సత్కర్మలే ఆచరిస్తున్నాం, ఓకే సార్. కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం, మేము అంటే కష్టాల్లోనే ఉన్నాం. కానీ మేము చూస్తుంటాం వాడిని దోచుకొని వీడిని దోచుకొని వాళ్ళు బ్రహ్మాండంగా డబ్బులు మోసం చేసి ఆ వ్యాపారం పేరుతో అన్యాయం చేసి వాడు మాత్రం మంచి దర్జాగా కోట్ల రూపాయల కార్లలో తిరుగుతూ వందల కోట్ల బంగ్లాల్లో ఉంటూ రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇది ఏం కర్మ? ఓకే, ఇక్కడ మీకు ట్రూత్ అర్థం కావాలి. ఇప్పుడు నా కొడుకుని నేను కోల్పోవాలి. అవును, కోల్పోవాలంటే నాకేం కావాలి సార్? నా కొడుకు పుట్టాలి. అవును, కొడుకు పుట్టినాం అనేది నాకు మంచిగానే అనిపించింది. నాకు నా కొడుకున్నంతసేపు నేను మంచిగానే ఉన్నా, చనిపోయినాక బాధపడ్డానా లేదు. సో మీరు ఇప్పుడు ఒక వ్యక్తి ₹1,00,00,000 మోసపోవాలి. మోసపోవాలంటే ₹1,00,00,000 ఉన్నానా వద్దా? ఫస్ట్ ఆయనకి ఆ కోటి ఇవ్వాలి. మూలం అర్థం కాదు సార్. ఇక్కడ మనకు మహాభారతం చెప్తుంది. ధృతరాష్ట్రుడు, కౌరవులు 100 మంది కదా సార్, పాండవులు 5 కదా. ధృతరాష్ట్రుడు 100 మంది సంతానాన్ని కోల్పోవాలి. అంటే 100 మంది కొడుకులు పుడితేనే మళ్ళీ అది ఒకే జన్మల. సూపర్. అంతే కదా సార్. ఒకే జన్మల 100 మంది కుమారులు పుట్టడం అది సాధ్యమా? మీరు ఒకసారి ఆలోచించండి, సాధ్యమా? అంటే 100 మంది కుమారులు పుట్టాలంటే ఇప్పుడు భౌతికంగా మనకు ఒక వ్యక్తి ఒక బాబు పుట్టినాక మళ్ళీ 2 years పీరియడ్ ఉంటుంది. మరి ఒకే సంవత్సరంలో 100 మంది పుట్టిరు కదా సార్ ఆయనకు, ఎట్లా పాసిబుల్? వచ్చిందా లేదా? గట్టి కర్మ. సో ఈ 100 మంది కౌరవులు నేతి కుండాలలో పిండం చేసి, అంటే నేచర్ అనేది నీకు ఆ సిస్టమ్ ఉందా లేదా? అంటే ఒకే జన్మలో ఒకే సంవత్సరంలో 100 మంది పుట్టిరా లేదా? సో ఆ కర్మ ఫలాన్ని పొందాలంటే అవకాశం ఉన్నదా లేదా? సో నేచర్ లో ఆ సిస్టమ్ ఉంది, ఆ డిజైన్ ఉన్నది. అయితే ఇప్పుడు నేను పెద్ద పెద్ద కార్లను చూసి ఏం బాధపడాల్సిన అవసరం 100% సార్. సూపర్. మీకు అర్థం చేస్తే అంతే సార్. ఇప్పుడు కర్ణుడు ఎట్లా పుట్టిండు సార్? సూర్యకిరణాల పుట్టిండు కుంతికి. అంటే పెళ్లి కాకముందుకే పుట్టిండు. పుట్టిన తర్వాత కర్మ ఎట్లా పనిచేస్తా మీకు అర్థం చేసుకోవాలి. పెళ్లి కాకముందుకు సూర్యకిరణాల ద్వారా పుట్టినప్పుడు నాకు మళ్ళీ మళ్ళీ పెళ్లి అవుతుందో లేదో అని చెప్పి నదిలో వదిలేసింది సార్. కర్ణుడు బతికిండా లేదా? బతికిండు. ఎక్కడ పోనా అక్కడ పోయిండా లేదా? మళ్ళీ ఇక్కడ తల్లిదండ్రులు ఏమైనా వేసిరా సార్? సో మన కర్మ అనేది నడిపిస్తుంది సార్. మీ తల్లిదండ్రులు పెంచడాలు అంత ఉత్తమ చూసుకుంటున్నాం పిల్లగాళ్ళని, అంత ఉత్తమ అంటే కర్మకు లింక్ అయి ఉంటారు సార్. సూపర్ సార్, బడే చెప్పారు. చాలా సంతోషం నిజంగా. అంటే ఇలాంటి ఒక 2-3 సెషన్స్ అయితే బహుశా శాశ్వత సత్యం వైపు మనం నడుస్తామేమో. నాకైతే కొంచెం జ్ఞానోదయం అయితే కలిగింది. ఇంకొకటి సార్, అంటే నేను ఈ మధ్యలో ఒక భగవద్గీత మీద ఒక అవగాహనకు వచ్చిన. ఇప్పుడు రామాయణం మీద చేస్తున్న స్టడీ. నెక్స్ట్ దాని మీద అందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. అవి చదువుతుంటే ఇంకా ధర్మం అంటే ఏంది, భార్యాభర్తలు ఎట్లా జీవించాలి, కోడలు మామ ఎట్లా ఉండాలి, అంత టోటల్ అసలు చదువుతుంటే అది ఒక మిరాకిల్ అనిపిస్తుంది సార్. అది దాని మీద పరిశోధన చేస్తున్నా. జరిగినాక మళ్ళీ ఒకసారి కూర్చున్నాం సార్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు. సంతోష్ గారు నిజంగా. అవును, మీ పేరులో బుద్ధ ఎందుకుంది? సంతోష్ బుద్ధ. ఎవరైనా సార్ మన బుద్ధి వికసించినప్పుడు బుద్ధ అని పెట్టుకోవచ్చు. సో నేను ఆ సత్యానికి అనుకున్నప్పుడు నా బుద్ధి వికసింపజేసుకున్నా. ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు సార్, ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతమ్. బుద్ధుడు అయిన బుద్ధుడు. మరి మిమ్మల్ని త్వరలో కలవాలంటే ఆశ్రమానికి రావాల్సి. నేను ఆశ్రమాలు పెట్టుకోను సార్. మరి మీ క్యూలు కట్టి వస్తే జనం సార్, నాకు క్యూలుగా నేనే వాళ్ళ దగ్గరికి వస్తా. సత్యం తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి వస్తా. నా ఎవరైనా కుటుంబాలు ఉంటే నాకు నా నెంబర్ ఇస్తే మీకు వాళ్ళకు నాకు కాంటాక్ట్ అయితే నేనే వాళ్ళకి వచ్చి వివరిస్తా. నేను నా పని అది సార్, నాకేం లేదు. నేను సొసైటీలు పెట్టుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇటువంటి నాకు ఏ కోరికలు లేవు. నా కర్మ ఫలం నన్ను నడిపిస్తుంది. నాకు సత్యం తెలుసు. సో నేను ఆ ట్రూత్ లో ఉంటాను. నేను ఎప్పుడు నేను ట్రూత్ లో ఉంటా. సో మీకు దుఃఖం పోగొట్టడం అనేది మీ కర్తవ్యం. నేను అవగాహన కల్పిస్తా. అదే దుఃఖం ఎలా పోగొట్టుకోవడం అనేది నా సంబంధించింది కాదు సార్. నేను అవగాహన కల్పిస్తా. వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు మెల్లగా మెల్లగా ముక్తి అవుతారు. ముక్తి అంటే విడుదల సార్, విడుదలే. ఇప్పుడు ఒక బంధం ఉన్నది సార్. బంధం ఏం లేదు సార్, కొన్ని బంధాలల్లో మనిషి కట్టివేయబడ్డాడు. ఇప్పుడు నేను నా కొడుకు అనుకుంటున్నా, ఇప్పుడు మా భార్య ఉన్నది, నేను మా భార్య అనేది ఒక బంధంలో కట్టివేడిపోయినా. కానీ నాకు రుణానుబంధం వచ్చింది, మా భార్య నా పాత్రలో ఉంది అనేది నాకు సత్యం తెలుసు. కాబట్టి నేను ప్రశాంతంగా ఉంటా, ఎంత చిత్రహింస పెట్టినా కూడా. సార్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, మా భార్య కడుపున వచ్చింది, నేనేమైనా వేసానా సార్? మరి ఇంకేం సార్? సో తన కర్మఫలం బేస్ చేసుకుని తన జీవితం ఉంటుంది. ఎట్ ఏ టైం గ్రూప్లో ఉంటాను నాకు తెలుసు కనుక. మా అబ్బాయి ఉన్నాడు, ఏమన్నా మా అబ్బాయి జస్ట్ 10 నిమిషాలలో ఇంట్లోకి వెళ్ళిపోయినాక జరిగింది సార్. నేను కాపాడినా నా కొడుకును.
మరి ఇంకెందుకు సార్ దుఃఖం? అద్భుతం సార్, థ్యాంక్ యూ. చాలా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీకు, మీ నిజంగా సిబ్బందికి మీకే మా కృతజ్ఞతలు. Thank you, ఈ sir. మంచి అవకాశం ఇచ్చారు. అంటే జనాలకు ఇంత మంచి విషయం తెలియజేసే, అది నా ద్వారా తెలియజేసే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి సార్, ఎవరన్నా అంటే మీకు ఎవరన్నా అంటే కొందరి మందికి ఎట్లుంటదంటే టైం దొరకదు సార్, సేవ చేయాలన్న టైం దొరకదు, Correct. ఇంటెన్షన్ లో ఉంటది, అవును. డబ్బులు ఇవ్వాలని ఉంటుంది. అవును, మాకేమన్నా ఇస్తే రైట్. మేము వాళ్ళకు అంటే ఇంకొకటి మళ్ళా వీళ్ళు ఇస్తే ఇంకొకటి దుర్వినియోగం చేస్తారు, దుర్వినియోగం చేస్తారు, రకరకాల ప్రశ్నలు ఉంటాయి. అవును, సార్ ఒకటి బాగా అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇవ్వడం అనేదే మన పని, అవును, రిజల్ట్ మీద మన పని కాదు. Correct. ఇదే అయిపోయింది ఇంత ముందు మొత్తం. మళ్ళీ దాన్ని దుర్వినియోగం చేస్తే ఆ సార్ ఇప్పుడు- కర్మ ఫలితాలు మళ్ళీ ఇప్పుడు మీరు for example, అనుభవించాలి. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇచ్చారు సార్, అవును. మీకు అర్థం కావాలి, దీన్ని వివరిస్తాను. మీరు నాకు ఒక ఓ 1000 రూపాయలు 1000 ఇచ్చారు. రూపాయలు ఇచ్చారు. అవును, ఇప్పుడు మీ లోపల ఏం రికార్డ్ అయింది? ఓకే, నేను 1000 రూపాయలు పలానా సంతోష్కి ఇచ్చిన అనేది రికార్డ్ అయింది. నా మైండ్లో ఏముంటుంది సార్, 1000 రూపాయలు ఇచ్చిండు పలానా సార్ అనేది ఉంటుంది. అవును, 1000 రూపాయలు ఇచ్చిన తర్వాత నేను కర్మ చేసినా చేయనా అనేది నేను చేసిన సేవను బట్టి సేవకు నాకు ఫలితం ఉంటుంది, డబ్బు ఇచ్చినందుకు మీ ఫలితం మీకు దక్కుతుంది. ఓకే. ఇక్కడ కార్యకారణ మీరు సంబంధం. చేయకపోతే మీరు మోసం చేశారు అనుకోండి. ఎవరికి సార్ మీరు మోసం చేస్తే నా మోసం సార్, మీ కర్మ అయిపోయింది, మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అచ్చా, దాని మీ రిజల్ట్ వచ్చేస్తది మీకు ఇక. ఇచ్చేస్తుంది. ఇవ్వడం ద్వారా నాకు రిజల్ట్ వచ్చేస్తుంది. రిజల్ట్ ఆల్రెడీ మీ ఉద్దేశమే నాకు మంచి చేయాలని ఉన్నది, ఓకే. ఈ వ్యక్తి ద్వారా మంచి జరగాలని ఆల్రెడీ చిత్రం రికార్డ్ అయింది. ఇక్కడ ఓకే, నేను సేవ చేయాలి, ఈవెన్ నా డబ్బులు నా దగ్గర వచ్చినా నేను నా చిత్రం నా లోపల రికార్డ్ అయిందా లేదా? అవును. సో నేను డబ్బులు దుర్వినియోగం చేస్తున్నానా సద్వినియోగం చేస్తున్నానా అనేది నా ఇంటెన్షన్ లో ఉంటది ఎప్పుడు. అవును, నేను ఎట్లా వాడుకుంటున్నా, నా తినడానికి కోసం నా వ్యక్తిగత ఫుడ్ కోసం వాడుకుంటే తప్పులేదు, నేను భోగాల కోసం సుఖాల కోసం వాడుకుంటే అది దుష్కర్మ. సో నేను ఇచ్చిన డబ్బు మీరు ఏమైనా చేసుకోండి, నా 100% రిజల్ట్ మాత్రం నాకు వచ్చేసింది. 100%. ఓకే, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతోష్ గారు. చూసారు కదా, బుద్ధి, కర్మ, ఆత్మ, జ్ఞానం, సత్యం, పరమసత్యం. నిజంగా పరమసత్యం అంటే ఏంటో ఇవాళ తెలుసుకున్నాను నేను. థ్యాంక్ యూ సార్. చాలా రోజుల అన్వేషణ తర్వాత నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సంతోష్ గారు. సో ఇది ఇవాళ బిఎస్ సాక్షి. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.